మరి ఈ రోజు మనం ముఖ్యంగా ఆస్మా గురించి చెప్పుకుంటున్నాం అనమాట. ఆస్మా అనేది మంచి టాపిక్ ఇది. మీరు అందరూ కూడా శ్రద్ధగా విన్నట్లయితే మీ అందరికీ చాలా మందికి ఇందులో డాక్టర్స్ ఉన్నారంటే చాలా మంది తెలుసు. అయితే ఇది ఏంటంటే ఒకసారి మనం అంతా కూడా మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనమాట. నాకు తెలిసింది మీకు చెప్తా ఉంటాను, మీకు తెలిసింది నాకు చెప్తా ఉంటారు. అందువల్ల ఏంటంటే ఇది ఒక అండర్స్టాండింగ్ మీద బేస్ అయ్యేది. మనం ఈ ఈ ఈ చాప్టర్ మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఈ సబ్జెక్ట్ మనం ఉబ్బసం అనేది మనం తెలుగులో దీన్ని ఉబ్బసం అని చెప్తాం అనమాట. కొంతమంది ఆస్మా అంటారు. ఏదైనప్పుడు కూడా మనం ఇంగ్లీష్లో దీన్ని బ్రాంకియల్ ఆస్తమా అని చెప్తాం అనమాట. బ్రాంకియల్ ఆస్తమా అని చెప్తాం. అందువల్ల ఏంటంటే మనకి ఇది ఆ, హోమియోపతికి ఆస్తమా అనేది చాలా బాగా తగ్గుతుంది అనమాట. హోమియోపతిలో ఆస్తమా బాగా తగ్గుతుంది. ఎందుకంటే ఇది మిగతా వైద్య విధానాల్లో దీనికి వైద్యం కొద్దిగా ఆ, కొద్దిగా యాతనగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇన్హేలర్స్ ఇవి వచ్చాయి కాబట్టి పేషెంట్స్ అందరూ కూడా చాలా సేఫ్ జోన్ లో ఉన్నారు. చాలా మంచి గొప్ప పరిణామే. పూర్వం అయితే ఏమైందంటే వాళ్ళు ఆస్మాటిక్ అటాక్ బాగా వచ్చిన తర్వాత హాస్పిటలైజ్ అయ్యి అక్కడ మళ్ళీ ఆక్సిజన్ అది పెట్టించుకుని బోడంత డబ్బు ఖర్చు పెట్టి యాతన పడి ఇంటికి రావాల్సి వచ్చేది అనమాట. కొంతమంది ఇంకా నిరంతరం ఆయాసంతో సఫర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే ఆక్సిజన్ సిలిండర్ కొనేసుకుని వాళ్ళు ఇంట్లో పెట్టుకునేవారు. ఇంట్లో పెట్టుకుని ఎప్పుడు అవసరమైతే వాళ్ళు వాళ్ళు యూజ్ చేసుకునేవారు అనమాట. తర్వాత తర్వాత ఈ ఇన్హేలర్స్ ఇవి వచ్చిన తర్వాత ఏదో రెండు పఫలు కొట్టుకుంటే వాళ్ళకి ఉపశమనం ఉంటుంది అనమాట. కొద్దిగా బాగుంది, ఈ వ్యవహారం బాగుంది. అయితే మనకు హోమియోపతిలో ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మనకి హానీమన్ గారు చెప్పిన దగ్గర నుంచి కెంట్ వీళ్ళందరూ ఇచ్చింది ఏంటంటే మంచి గొప్ప సబ్జెక్ట్ చెప్పారు. ఆ సబ్జెక్ట్ని కనుక మనం నేర్చుకుని ఆ డ్రగ్స్ యొక్క యూసేజ్ని మనం బాగా వంట పట్టించుకుని మనం వైద్యం చేసినట్లయితే ఎలాంటి ఆస్తమా అయినా సరే గా ఉన్నప్పుడు కానీ లేకపోతే బాగా క్రానిక్గా ఉన్నప్పుడు కానీ మనం ఆ అవసరాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి లక్షణాలు బట్టి ఆ ఎక్యూట్నెస్ని తగ్గించుకుని తర్వాత కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఇచ్చినట్లయితే గొప్పగా మనకి ఆయాసం కేసులు బాగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఈ ఆస్తమా అనేది పలానా చోట రావచ్చు పలానా చోట రాకూడదని ఏమీ లేదు. ఏ కండిషన్స్ లో అన్నా సరే మనకి ఈ కేసెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల మనం ముఖ్యంగా ఏంటంటే ఇందులో బాగా ఇండికేటెడ్ డ్రగ్స్ మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఇంకా మీకు ఈ డ్రగ్ నేను చెప్పే డ్రగ్స్ తో పాటు ఇంకా మీకు ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి మిగతా డ్రగ్స్ కూడా చదివి దాన్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం మాత్రం ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకునే మందులతో మట్టుకి 90% అబౌవ్ 99% మనం కేసెస్ ని చాలా బాగా చాలా చక్కగా క్యూర్ చేసేయచ్చు అనమాట. అందువల్ల మనం నేను డ్రగ్ చెప్పేటప్పుడు కూడా దాని గురించి బాగా పుట్టుపూర్వోత్తరాలు అన్నీ కాకుండా మనకి ఆ ఆ పేషెంట్కి ఏ రకంగా మనకి ఆ లక్షణాలు ఆ డ్రగ్ లో మనకి స్పష్టంగా కనిపిస్తాయి అవే లక్షణాలు చెప్తా ఉంటాను. ఎందుకంటే అవి గుర్తుపెట్టుకుంటే చాలు. మొత్తం అంతా డ్రగ్ గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాం. కన్ఫ్యూజన్ ఎక్కువైతే ఏమవుతుందంటే మనం డ్రగ్ సెలక్షన్ కష్టం అయిపోతుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఆస్తమా ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి ఎలర్జీ అన్నమాట. ఇది దీంట్లో ఏంటంటే మనకి సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయంటే మనకి వీజింగ్ అంటే మనం ఊపిరితిత్తుల్లో పిలికోతలు అని చెప్తాం తెలుగులో. పిలికోతలు అనమాట. పిల్లి ఏ రకంగా అయితే కీ 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 అని కోస్తా ఉంటుందో ఆ రకంగా మనకి ఏంటంటే ఈ ఊపిరితిత్తుల నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. అలాగే పేషెంట్ గాలి కోసం తాపత్రయపడతా ఉంటాడు. బ్రెత్లెస్ వాడు పీల్చుకున్న గాలి సరిపోదు అంచేత రిపీటెడ్ గా ఏమవుతుందంటే రెస్పిరేషన్ బాగా పెరిగిపోతుంది అనమాట. విపరీతంగా ఆయాస పడిపోతా ఉంటాడు. అలాగే కొద్ది మందిలో ఛాతి అంతా పట్టేసినట్టు ఉంటుంది. అలాగే కొద్ది మందిలో దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. కొద్ది మందిలో ముక్కు కారుతా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఆయాసం తాలూకు లక్షణాలు అనమాట. మీ అందరికీ అనుభవం ఉంటుంది. ఆస్తమా అనుభూతులకు మీ అందరికీ కూడా ఏంటంటే ఆస్తమా అనేది మీరు చూడగానే చెప్పేస్తారు. ఎవరైనా సరే బాగా కొద్దిగా స్ట్రగుల్ అవుతూ పిలికోతలు వస్తుంటే ఇది ఆస్తమా అని చెప్పేస్తారు అనమాట. అందువల్ల ఏంటంటే ఇది ఆ దీనికి కారణాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఏంటంటే కారణాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఎలర్జీస్ అని చెప్తాం కదా. కొన్ని రకాలైనటువంటి ఎలర్జీస్ వల్ల ఇది ఆయాసం వస్తూ ఉంటుంది. అలాగే డస్ట్ ఒకటి. అలాగే మనకు కనిపించినటువంటి ఈ క్రిములు ఏవైతే ఉంటాయో మనకి గాలి ద్వారా అవి మనకి పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఎలర్జీస్ ప్రొడ్యూస్ అయ్యి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఇది మనకి ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువ ఉంటా ఉంటుంది. అక్కడ ఫారిన్ కంట్రీస్ లో బాగా ఎక్కువ. అక్కడ ఎందుకంటే అక్కడ చెట్లు అవి ఉండి పూలు అవి బాగా పోస్తాయి కాబట్టి స్ప్రింగ్ సీజన్ వాటిలో అవి ఆ బాగా గాల్లోకి ఎగిరి వాళ్ళు పీల్చడం వల్ల ఆయాస పడిపోతూ ఉంటారు అనమాట. మనకి యుఎస్ యూకే ఇలాంటి కంట్రీస్ లో మనకి ఈ కంప్లైంట్ ఆస్మా కంప్లైంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. స్కిన్ ఎలర్జీస్ రెస్పిరేటరీ కంప్లైంట్స్ మనకి ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువ ఉంటా ఉంటాయి. అలాగే కొన్ని యానిమల్స్ మనం పెంచుకోవడం వల్ల ఏంటంటే వాటి డస్ట్ వల్ల కూడా మనకి ఇవి ఆయాసం అనేది రావటం ఉంటుంది. అదే కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్ అలాగే మనకి
కామన్గా ఉన్నటువంటి కోల్డ్ లేకపోతే ఫ్లూ జ్వరాలు ఇవన్నీ కూడా మనకి ఆయాసం రావడానికి కారణాలు అవుతా ఉంటాయి. ఇంతకంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకి హెరిడిటరీగా అనమాట. మనకి వంశపారపర్యంగా ఆయాసం వస్తుంది. పేరెంట్స్లో కానీ ఫోర్ పేరెంట్స్లో కానీ ఎవరికైనా ఆయాసం ఉన్నట్లయితే మనకు కూడా మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందువల్ల మన హోమియోపతిలో ఏంటంటే మనం ఇచ్చే మందుల ద్వారా ఆ హెరిడిటరీగా వస్తున్నటువంటి ఆయాసాన్ని కూడా మనం కట్ చేయొచ్చు అనమాట. కట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కానీ పూర్తిగా అది మూలాలతో సహా ఆ జీన్స్లో ఉన్నటువంటి ఆయాసాన్ని కూడా మనం దాన్ని తీసేయచ్చు. అందువల్ల ఇది దీని యొక్క వివరణ అనమాట ఆయాసం గురించి మీ అందరికీ తెలిసిందే. రెండోది ఆస్మాలో ఏంటంటే మనకి ఎక్యూట్ క్రానిక్ అని రెండు రకాలుగా ఉంటుంది అనమాట. క్రానిక్ అంటే చాలా కాలం నుంచి సఫర్ అవుతూ ఉంటాడు, ఎప్పుడు ఏదో లైట్గా మైల్డ్గా ఉంటా ఉంటుంది. ఎక్యూట్ అటాక్ అంటే అర్థం ఏంటంటే ఆలాపేసాడనో ఆయాసం పెరిగిపోతుంది. ఆయాసం పెరిగిపోయినప్పుడు విపరీతంగా ఆ ఊపిరి పీల్చుకోవడం కష్టమయ్యి విపరీతంగా దగ్గు వచ్చేసి విపరీతంగా ఆయాస పడిపోతూ తీవ్రమైనటువంటి సఫరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎక్యూట్ అటాక్ అంటాం అనమాట. ఆ ఎక్యూట్ అటాక్లో మనం ఏం చేస్తామంటే అప్పటికప్పుడు ఉన్నటువంటి సిమ్టమ్స్ని బట్టి మనం మందు వేస్తాం. అది తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనం అతనికి కాన్స్టిట్యూషనల్గా ఏ మందు ఏదైతే అవసరం అవుతుందో ఆ ఫాలోఅప్లోకి మనం వెళ్తూ ఉంటాం అనమాట. ఆ రకంగా ఏంటంటే మనకి ఆయాసం గురించి మనకి ఎక్యూట్ ఆస్తమాలో కొద్దిగా జాగ్రత్తగా మందు చేస్తే మనకి మిగతా వైద్య విధానాల యొక్క అవసరం లేకుండానే మీకు బాగా తగ్గుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా కొద్దిమంది మనకి ఎల్లోపతి అది వాడుతూ మన దగ్గరికి వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే చెప్తారనమాట, ఏమంటే పూర్తిగా హోమియోపతిలో తగ్గుద్దని మీ దగ్గరికి వచ్చానని చెప్పినప్పుడు వాళ్ళు ఏదైనా ఇన్హేలర్స్ గట్రా వాడుతూ ఉన్నట్లయితే మీరు మందులు స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా అది ఒకేసారి మానేయమని చెప్పకూడదు. ఇప్పుడు కూడా మానేయమని చెప్పకుండా మీరు నెమ్మదిగా అవసరాన్ని బట్టి పీల్చండి అమ్మా అని చెప్పి మీరు మందులు ఇస్తూ ఉంటే అంతకుముందు డైలీ 2-3 సార్లు పీల్చేది కాస్త రాను ఏమవుతుందంటే ఒకసారి, ఆ తర్వాత అప్పుడప్పుడు అలా నెమ్మదిగా దాన్ని ఏం చేయాలంటే ట్యాపరింగ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. వచ్చేసిన తర్వాత అది మీకు బాగా తగ్గుతున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఆస్మా. ఇప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఆస్మా హోమియో ట్రీట్మెంట్ అనమాట. అందులో ఏంటంటే మనకి హోమియోపతిలో మనకి బాగా అవసరమైన మందులు ఏంటంటే మనకి ఈ ఆస్మా కండిషన్లో ఉపయోగపడేవి ఎపికాకు, యాంటిమొనెంటార్టు, ఆర్సెనిక్ ఆల్బము, నాట్రమ్ సల్ఫ్, కోల్చుకము, బ్యాసిల్లము, బ్రోమియము, కార్బోవేజు, డ్రోసిరా, థాలికార్బు, లెకసిస్, మెడోర్నము, అలాగే నక్స్వామిక, స్పాంజియా, సైలీషియా అండ్ ఎక్సెట్రా అనమాట. ఇంకా చాలా మందులు ఉంటాయి అవసరాన్ని బట్టి, మనం ఇవి సరిపోతాయి అనమాట. మ్యాక్సిమం మనం వీటి గురించి చెప్పుకుందాం. అలాగే మనకి బయోకెమికల్ రెమెడీస్లో ఏంటంటే క్యాలిమూరు, నాట్రమ్ సల్ఫ్, అలాగే క్యాలీ సల్ఫ్ కూడా పనిచేస్తుంది. అలాగే సైలీషియా, ఇవన్నీ కూడా మనకి బయోకెమికల్ రెమెడీస్, టిష్యూ రెమెడీస్ అని చెప్తాం కదా, 12 టిష్యూ రెమెడీస్లో ఇవి బాగా ఉపయోగపడతా ఉంటాయి. అలా కాకుండా మదర్ టించర్లో కొద్దిమంది మదర్ టించర్లో కూడా ఇస్తూ ఉంటారు. అటువంటి వాటిలో బ్లాటా ఒకటి, సెనేగా ఒకటి, అలాగే లొబీలియా ఒకటి, అలాగే ఈ మధ్యకాలంలో మనకి కరోనా వచ్చిన కాడి నుంచి ఒక మదర్ టించర్ బాగా వాడుతున్నారు, యాస్పిడో స్పెర్మా. ఇవన్నీ మదర్ టించర్స్ మనకి బాగా ఉపయోగపడతా ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా క్రానిక్ పేషెంట్కి మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే అతని యొక్క తత్వాన్ని మనం బాగా అర్థం చేసుకుని అతని యొక్క ఇవి ఉంటాయి కదా, డిజైర్స్, ఎవర్షన్స్, ఆ జనరల్ మోడాలిటీస్, మానసిక లక్షణాలు, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఆ టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ని బట్టి మనం కనుక మంచి డ్రగ్ని కనుక సెలెక్ట్ చేసినట్లయితే ఆ ఆస్మా అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందులో ముఖ్యంగా మనకి ఇండికేటెడ్ డ్రగ్స్ ఇవే మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధాల ఎపికాక్తో స్టార్ట్ చేస్తున్నాం. ఎపికాక్ అనేది ఆయాసంలో అద్భుతమైనటువంటి మందు. ఇది చిన్నపిల్లల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి నెలల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ, లేకపోతే మనకి రోజుల్లో ఉన్నటువంటి పిల్లల్లో కానీ, లేకపోతే 2-3 నెలల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళు ఏమీ మాట్లాడరారు కదా, వాళ్ళ సిమ్టమ్స్ ఏం చెప్పలేరు. తల్లి ఏం చెప్తుందంటే ఇలా ఉన్నాయని ఆవిడ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఆ కంప్లైంట్ చెప్తుంది. వాటిని బేస్ చేసుకుని మనం ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అని చెప్తాం. ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటే అర్థం ఏంటంటే మనం గమనించే లక్షణాలు అనమాట. పేషెంట్లో మనం గమనించే లక్షణాలు. సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటే పేషెంట్ తను చెప్పే లక్షణాలు అనమాట. సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటే పేషెంట్ తను చెప్పే లక్షణాలు. ఆబ్జెక్టివ్ అంటే మనం ఏవైతే మనం ఆ పేషెంట్లో గమనిస్తామో అవి ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అనమాట. అందువల్ల ఆ పిల్లాడిని తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలా ఉన్నాడు పిల్లడని అన్ని చూస్తాం.
ఏపీకాక్లో ఏమవుతుందంటే నాలుగు చూస్తే క్లీన్ టంగ్ అనమాట. నాలుగు మీద ఏ రకమైనటువంటి కోటింగ్ ఉండదు. డ్రౌజినెస్ ఉంటుంది, మగత ఉంటుంది. యాంటిమోనియం టాప్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. అలాగే పిల్లికోతలు వస్తూ ఉంటాయి అనమాట. మనం స్టెస్కోప్ పెట్టి మన ఊపిరితిత్తుల మీద ఛాతి మీద ఇలా పెట్టి చూస్తే మనకి కుయ్ కుయ్యమని శబ్దాలు వస్తూ ఉంటాయి. బబ్లింగ్ సౌండ్స్ ఇన్ లంగ్స్. ఊపిరితిత్తులు ఏమవుతుందంటే గుడగుడ శబ్దాలు వస్తూ ఉంటాయి అనమాట. అలాగే రొంపు ఉంటుంది, దగ్గు ఉంటుంది, వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. ఎపికాక్లో పిల్లల్లో ఏమవుతుందంటే వాంతులు అయిపోతూ ఉంటాయి. వాంతులు అయిపోతూ ఉంటాయి, విపరీతంగా ఆయాసపడిపోతూ ఉంటాడు. అలాంటి కండిషన్స్లో మనం ఎపికాక్ 6 మనం 30-200లోకి వెళ్ళకూడదు. ఎపికాక్ 6 అయితే మనకి ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్గా రిపీట్ చేసుకోవచ్చు. అందువల్ల ఇలాంటి ఆయాసం కేసుల్లో మనం ఎపికాక్ 6లో పొద్దున ఒక డోసు, మధ్యాహ్నం ఒక డోసు, రాత్రి ఒక డోసు, ఇలాగా రోజు 2-3 సార్లు కానీ, లేకపోతే రోజు 2 సార్లు కానీ, లేకపోతే రోజుకి ఒకసారి కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సీరియస్నెస్ని బట్టి మనం ఇచ్చుకుంటూ పోతున్నట్టయితే మనకి చాలా బాగా తగ్గుతుంది అనమాట. బాగా తగ్గుతుంది. ఆ తర్వాత తర్వాత అలాగే ఎపికాక్ 6 తర్వాత మీరు అవసరం బట్టి వేసుకుంటారు. తర్వాత ఇంకా మీకు మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ వస్తుంటే 30 వేసుకోవచ్చు, తర్వాత 200 వేసుకోవచ్చు. ఇలా అవసరాన్ని బట్టి మీరు పొటెన్సీ పెంచుకుంటే వెళ్ళొచ్చు అనమాట. ఇకపోతే ఆస్మా మనకి ఇపికాక్తో తగ్గినటువంటి ఒక ఆయాసం కేసు చెప్తాను. ఓ పిల్లాడు 2 ఇయర్స్ అనమాట. అబ్బాయికి 2 ఇయర్స్ అయితే అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చారంటే ఆయాసం వస్తుందని తీసుకొచ్చారు. ఆ అబ్బాయిలో కనిపించే లక్షణాలు ఏంటంటే మన దగ్గర తీసుకొచ్చేటట్టుగా 3 రోజులు బట్టి అతనికి రొంప దగ్గు, ఆయాసం, రొంప దగ్గు, ఆయాసం ఉందన్నమాట. ఈ రొంప దగ్గు ఆయాసంతో కూడా మనం చెప్పుకున్నటువంటి ఇందాక డ్రగ్లో చెప్పుకున్నటువంటి ఈ పిలుకోతలు ఉన్నాయి. ఆ తర్వాత ఛాతీలంతా గురగలాడిపోతుంది, బాగా ముక్కు కారిపోతుంది, ప్లమ్ ఉంది. అతనికి ఏంటంటే ఆ రొంప వల్ల ఏంటంటే ముక్కు అసలు ఊపిరి సలపట్లేదన్నమాట. ఈ రకంగా ఉంది. నాలుగు చూస్తే మనకి టంగ్ కాస్త క్లీన్గా ఉందంట. అంటే ఏంటి, ఏ రకమైనటువంటి కోటింగ్ లేకుండా ప్లెయిన్గా ఉందన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎపికాక్ 6ని డైలీ 3 సార్లు వేయమన్నా అని చెప్తే మనకి ఓ 3 రోజులు అయ్యేసరికి ఆ దగ్గు, రొంప, ఆయాసం అన్నీ కూడా బాగా తగ్గాయి. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనం కొన్నాళ్ళు పోయిన తర్వాత అదే డ్రగ్ని అలాగా అవసరాన్ని బట్టి, ఎందుకంటే పిల్లడు కదా మనకి ఆ, వాళ్ళకి ఎక్కువ చెప్పే లక్షణాలు ఏముండవు, మనం గమనించేవే. 2 ఇయర్స్ అయితే మాత్రం ఏం చెప్పగలడు, చెప్పలేడు. అలాగే ఆయాసం వచ్చినప్పుడల్లా ఈ ఎపికాకే వేస్తా ఉన్నట్లయితే రాను 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 దాంతోనే పూర్తిగా తగ్గిపోయింది అనమాట. తర్వాత పెద్ద ఎక్కువ ఏం రావట్లేదు. ఆ తర్వాత అవసరమైతే మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ కనిపిస్తాం మనం, అవసరాన్ని బట్టి 200 కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆస్మాటిక్ కేస్ క్యూర్డ్ బై ది ఎపికాక్. అండ్ కమ్ టు ది యాంటిమోనియం టార్టారికం. మనకి ఎపికాక్ లాగే యాంటిమోనియం టార్ట్ కూడా మనకి పిల్లల్లో బాగా అవసరం, పెద్దవాళ్ళు ఇంకా బాగా అవసరం అవుతా ఉంటారు. అయితే మనకి దీనికి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే మనకి వైట్ కోటెడ్ టంగ్ ఉంటుంది, నాలుక మీద తెల్లగా ఓ పూతలా ఉంటుంది అనమాట. యాంటిమోనియం క్రూడంలో ఉంటుంది, యాంటిమోనియం టార్ట్లో కూడా ఉంటుంది. దాంతోపాటు రొంపల్లో బాగా పనిచేస్తుంది, దగ్గుల్లో బాగా పనిచేస్తుంది. అలాగే వీజ్ అంటే ఆయాసం వచ్చిన వాడికి పిల్లికోతలు బాగా వస్తూ ఉంటాయి అనమాట. ఆ పిల్లికోతల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది యాంటిమోనియం టార్ట్ అనమాట. డిఫికల్టీ ఎక్స్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. డిఫికల్టీ ఎక్స్పెక్టెడ్ అంటే అర్థం ఏంటంటే లోపల లంగ్స్ అన్ని కఫంతో నిండిపోతూ ఉంటాయి, దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. దగ్గులో కొంత కూడా కఫం బయటికి రాదు, మగతగా ఉంటుంది పేషెంట్, మగతగా ఉంటుంది. తర్వాత ఇంకో పాయింట్ కూడా మీరు ఇందులో రాసుకోవచ్చు, ఎలే నాజే అంటారు. ఏఎల్ఏఈ నాజే, ఎలే నాజే అని ఒక పాయింట్ ఉంది. ఇదేంటంటే ముక్కు పుటాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఇలా కొట్టుకుంటా ఉంటాయి అనమాట. ఈ లక్షణం మనకు 2 డ్రగ్గుల్లో బాగా కనిపిస్తుంది. ఒకటి యాంటిమోనియం టార్ట్, రెండోది లైకోపోడియం. ఒకటి లైకోపోడియంలో కూడా మనకి ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది, ఎలేనాజే అని చెప్తాం. ఇది సివియర్గా ఆస్తమా ఉన్నప్పుడు మాత్రమే ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ముఖ్యంగా యాంటిమోనియం టార్ట్ మీరు ఎప్పుడు వేయాలన్నా సరే నాలుక మీద వైట్ కోటింగ్ ఉండి కఫం బాగా పట్టేసి పేషెంట్ మగతలో ఉండి వాడికి ఏ రకంగా అది దగ్గుతున్నప్పుడు అది వాంతి అవ్వకపోతే మీరు యాంటిమోనియం టార్ట్ వేస్తే ఇమీడియట్గా యాంటిమోనియం టార్ట్ 30 కూడా వేసేసారనుకో ఇమీడియట్గా దగ్గు అంతా ఆ లోపల ఉన్న కఫం అంతా బయటకు కొట్టేస్తుంది అనమాట. వెంటనే కఫం ఆన్ చేసేసుకుంటాడు, లేకపోతే దగ్గినప్పుడల్లా కఫం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆయాసం తగ్గుతుంది అనమాట. ఒకే చెప్తాను ఇది యాంటిమోనియం టార్ట్తో తగ్గిన కేసు. ఒక అబ్బాయి 14 సంవత్సరాలు బాగా విపరీతంగా ఆయాసంతో సఫర్ అవుతున్నాడు అనమాట. ఆ అబ్బాయికి కనుక గత 5 సంవత్సరాలు బట్టి ఆయాసం ఉందన్నమాట. ఆయాసంతో పాటు రొంప, దగ్గు, అలాగే ఆయాసం ఎప్పుడు వచ్చినా సరే ఆ అబ్బాయికి ఏమవుతుందంటే మగతగా ఉంటాడు. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, యాంటిమోనియం టార్ట్ పేషెంట్స్ ఇప్పుడు జ్వరంలో ఉన్నా సరే రొంప, దగ్గు, జ్వరం వచ్చి పిల్లడు కాస్త మగతలో అలా ఉన్నాడు అనుకోండి, అంటే మూసుని కొన్ని తెరవట్లేదు, అలాగే మగతలో ఉన్నాడు. రొంప ఉంది, దగ్గు ఉంది,
విపరీతమైనటువంటి కఫం ఉంది, అప్పుడు యాంటీమోనిటార్ మీరు 200 ఒక డోస్ వేస్తే ఆ జ్వరం తగ్గిపోవచ్చు. యాంటీమోనిటార్ అన్న బదులుగా ఎప్పుడు మగత గుర్తుపెట్టుకోవాలి, అంత యాక్టివ్గా ఎప్పుడు ఉండడం అనమాట ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడు. దాంతోపాటు ఈ చెస్ట్ అంతా కూడా ఫ్లమ్ పట్టేసింది, అప్పుడు నాలుగు చూస్తే వైట్ కోటింగ్ ఉంది. కొన్ని సందర్భాల్లో వైట్ కోటింగ్ మీకు స్పష్టంగా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ ఈ లక్షణాలతో పాటు మగత ఉన్నట్లయితే మీరు యాంటీమోనిటార్ తీసినట్లయితే బాగా తగ్గుతుంది అనమాట. ఆ అబ్బాయికి యాంటీమోనిటార్ 30 ఒక డోస్ ఇచ్చి మనం సాధారణంగా ఏంటంటే మదర్ టీచర్స్ చెప్పుకున్నాం కదా, మనం లాస్ట్లో చెప్తాను మదర్ టీచర్స్ గురించి. ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే రొంప దగ్గు వీటికంటే ఆయాసం బాగా ఎక్కువ ఉన్నట్లయితే బ్లాటా మదర్ టీచర్ ఇవ్వండి. బ్లాటా మదర్ టీచర్, ఈ బ్లాటా మదర్ టీచర్ కూడా మూరు ఆ పిల్లల్లో అయితే 5 చుక్కలు ఇవ్వచ్చు. అదే పెద్దవాళ్ళు అయితే, పిల్లల్లో అంటే మెయిన్ మినిమం 5 years దాటిన తర్వాత, అంతకంటే లో పిల్లలకి మీరు మదర్ టీచర్లు ఇవ్వక్కర్లేదు. డ్రగ్స్ మీరు జాగ్రత్తగా వాడుకుంటే బాగా తగ్గుతుంది. వీళ్ళలో పెద్దవాళ్ళు ఏంటంటే మీరు 10 చుక్కలు ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేసుకుని, ముఖ్యంగా గోరువెచ్చని అనమాట, వేడి నీళ్ళలో 10 చుక్కలు వేసేసి ఒక కప్పు నీళ్ళు తయారు చేసుకుని, అంటే మనం టీ తాగుతాం చూస్తారా కప్పు నీళ్ళు అనమాట, దాంట్లో 10 చుక్కలు బ్లాటా మదర్ టీచర్ వేసేసి వాళ్ళని ఏం చేయమంటారంటే మీరు ఆ వేడిగా ఉన్నప్పుడు టీ తాగేసినట్టు తాగేమానండి. ఆ రకంగా రోజు 3 సార్లు. ఎప్పుడన్నా రాత్రి మీద గట్రా వస్తే కొద్ది రిలీఫ్ కోసం ఏం చేస్తారంటే మళ్ళీ ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు పెట్టుకుని దాంట్లో 10 చుక్కలు బ్లాటా మదర్ టీచర్ వేసుకుని అది టీ తాగినట్టు తాగేస్తారు. తాగితే ఏమవుతుందంటే ఇమీడియట్గా కొద్దిగా ఉపశమనం వచ్చేస్తుంది అనమాట. ఈ కేసులో యాంటీమోనిటార్ 30 ఒక డోసు ఇచ్చిన తర్వాత వితిన్ 3 daysలో అబ్బాయికి చాలా బెటర్మెంట్ వచ్చింది అనమాట. బెటర్మెంట్ వచ్చింది. అవసరం బట్టి మీరు యాంటీమోనిటార్ ఒక 2 డోసులు ఎక్యూట్లో మీరు రిపీట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అవసరం 2 సార్లు వేసుకోవచ్చు, లేకపోతే 3 సార్లు వేసుకోవచ్చు. కానీ ఎపికాక్ అంత ఫ్రీక్వెంట్గా మనం రిపీట్ చేయక్కర్లేదు. యాంటీమోనిటార్ కొద్దిగా బాగానే లోతుగా పనిచేస్తుంది, డీబ్యాక్టీరియల్ డ్రగ్. అందువల్ల ఏంటంటే తర్వాత ఏంటంటే ఆ అబ్బాయికి యాంటీమోనిటార్ 200, ఆ తర్వాత 1 ml అలా వేసిన తర్వాత పూర్తిగా ఆయాసం తగ్గిపోయింది అనమాట. మీరు యాంటీమోనిటార్ ఇండికేట్ కేసెస్లో మిగతా డ్రగ్స్ ఏమి ఇండికేట్ అవ్వవు. దాన్నే మందుని మీరు ఫస్ట్లో 6లో స్టార్ట్ చేసినా 30లో స్టార్ట్ చేసినా రాను మీరు అవసరాన్ని బట్టి హైడ్రోపోడెన్సిస్కి వెళ్ళినప్పుడు 1 ml దాకా వెళ్ళొచ్చు. 1 ml దగ్గరికి వెళ్ళేసరికి ఆయాసం తగ్గిపోవచ్చు. ముందు 200 తోటే మంత్లీ ఒక డోసు, లేకపోతే మధ్యలో 15 రోజులకు ఒక డోసు, 2-3 నెలలకు ఒక డోసు, అలాగా 1 or 2 years అలా మీరు ట్రీట్మెంట్లో ఉంచుకున్నట్లయితే కొన్నాళ్ళు అయ్యేసరికి పూర్తిగా మీకు ఆయాసం అనేది లేకుండా కంప్లీట్గా మీకు యాంటీమోనిటార్తో. అదే నేను ఎపికాక్తో పూర్తిగా తగ్గిపోయిన కేసెస్ కూడా పిల్లలతో చూశాను. పిల్లల్లో చాలా మంది ఎపికాకే ఓన్లీ, అది మహా వెళ్తే 200 దాకా వెళ్ళానంటే. ఫస్ట్ 6తో స్టార్ట్ చేసి, అంటే ఎక్యూట్ అటాక్ కాబట్టి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత 30, ఆ తర్వాత 200 వెళ్ళిపోయిన తర్వాత ఈవేళ 20 సంవత్సరాలు వచ్చేసినా సరే వాళ్ళకి ఆయాసం అనేది మర్చిపోయారు అనమాట. అంత బాగా మనకి యాంటీమోనిటార్ తోటి ఎపికాక్ తోటి బాగా ఇండికేట్ అవుతాయి. ఆ తర్వాత ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది ముఖ్యంగా ఏంటంటే మనకి పేషెంట్స్లో మనకి ఎక్యూట్ అటాక్ని బాగా తగ్గిస్తూ ఉంటాం. అది ఎక్యూట్ అటాక్ అంటే అది సడన్గా సడన్గా వచ్చినప్పుడు ఆయాసాల్లో మనకి ఆ లక్షణాలు సరిపోయినట్లయితే బాగా తగ్గిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే రొంప ఉంటుంది, తీవ్రమైనటువంటి రొంప, దగ్గు, విపరీతమైనటువంటి ఆయాసం, ఇవి మెయిన్ కాదు. ఆర్సెనిక్ ఆల్బమ్ ఎప్పుడు వేద్దాం అనుకున్నా సరే ఎక్యూట్ కండిషన్స్లో, అంటే ఈ మనం అంటాం కదా తరుణ వ్యాధులు అని చెప్తాం. తరుణ వ్యాధులు అంటే సడన్ వచ్చేటువంటి వ్యాధులు అనమాట. ముఖ్యంగా ఏంటంటే అస్థిమతం ఉంటుంది పేషెంట్లో, విపరీతమైనటువంటి ఆందోళన ఉంటుంది, భయం ఉంటుంది. ఈ రోగంతో నేను చనిపోతానమ్మో, నాకు ఏదైనా అయిపోతుందమ్మో, నేను సరిగా వీళ్ళు ఏ హాస్పిటల్కి సరైన దానికి తీసుకెళ్ళట్లేదు అని ఇంట్లో వాళ్ళ మీద భయపడతా, వాళ్ళ మీద కోపడతా ఉంటాడు. నన్ను ఏదైనా సరే ఎక్కడికైనా తీసుకుపోయి నన్ను వైద్యం చేయించండి, ఇక్కడ ఇలా ఉంచేయకండి, నాకేదో ప్రమాదం వస్తున్నట్టు అనిపిస్తుంది, ఆ రకమైనటువంటి ఫీల్ వచ్చేస్తాను అనమాట. ఆర్సెనిక్ ఆల్బమ్ ఒక రంపు వచ్చినా అలాగ ఉంటుంది, దగ్గు వచ్చినా ఉంటుంది, మోషన్స్ అయినా ఉంటుంది, ఫీవర్ వచ్చినా ఉంటుంది. ఏ కంప్లైంట్ అయినా సరే ఆర్సెనిక్ ఆల్బమ్ పేషెంట్ అయితే వాడు కాన్స్టిట్యూషన్ అయితే ఈ లక్షణాలన్నీ వచ్చేస్తాయి అనమాట. వచ్చేసిన తర్వాత వీడు ఏం చేస్తాడంటే టెన్షన్ కదా, యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఆ టైంలో కొన్ని నీళ్లు పట్టుకుని తాగుతూ ఉంటాడు. వాళ్ళు గ్లాసు నీళ్ళు పెట్టారనుకో, చిప్ చేస్తాడు, పక్కన పెడతాడు, మళ్ళీ పావుగంట పోయినాక మళ్ళీ చిప్ చేస్తాడు, మళ్ళీ పక్కన పెడతాడు. ఈ రకమైనటువంటి థ్రస్ట్ ఉంటుంది అనమాట. అందుకే మనం అంటాం థ్రస్ట్ ఫర్ ది స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్, థ్రస్ట్ ఫర్ ది స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్. ఈ రకమైనటువంటి లక్షణాలు మనకి ఆర్సెనిక్ ఆల్బమ్లో కనిపిస్తాయి. దీని గురించి ఒక కేసు చెప్తాను మీకు. ఒక ఆమెకు 45 సంవత్సరాలు అనమాట. ఆవిడికి సడన్గా ఆయాసం వస్తే మన దగ్గరికి వచ్చింది అనమాట. గతంలో ఆయాసం చాలా కాలం నుంచి, ఒక 5 సంవత్సరాలు బట్టి ఎంతో ఆస్తమాతో సఫర్ అవుతుంది. ఒకరోజు ఎక్యూట్గా ఆయాసం వచ్చేసరికి మన దగ్గరికి, అంతకుముందు ఎక్కడో హోమియోపతి వాడేది, ఇంకా అతమానం పూర్తిగా తగ్గట్లేదు కదా అని ఎవరు చెప్తే వచ్చింది అనమాట. ఆవిడకి ఏంటంటే చాలా యాంగ్జైటీగా ఉంది, చాలా ఆతృత పడిపోతుంది అనమాట, ఆందోళన పడిపోతుంది. దాంతోపాటు రెస్ట్లెస్నెస్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం,
ఆ రెస్ట్లెస్నెస్, అలాగే దాంతోపాటు యాంగ్జైటీ, అస్థిమితము, ఆందోళన, ఈ రెండు బాగా ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే ఆవిడ మంచినీళ్ళు వచ్చేటప్పుడే మంచినీళ్ళ బాటిల్ ఫ్లాస్క్లో పోసుకుని వేడి నీళ్ళు తెచ్చుకుందాం అనమాట. తెచ్చుకుని నా ఎదురుగుంటానే అలాగే నాకు గుర్తుందనమాట, కేసు చెప్తున్నా. నా ఎదురుగుంటానే ఒకసారి తాగింది, మళ్ళీ ఒక 2 నిమిషాలు అయ్యేసరికి మళ్ళీ కొన్ని నీళ్ళు తాగింది. అది టిపికల్ ఆర్సెనిక్ ఆల్బమ్ కేసు అనమాట. గా నేను ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ఒక డోస్ ఇచ్చా. ఇచ్చి తర్వాత నుంచి ఏం చేయమన్నానంటే నెక్స్ట్ డే నుంచి బ్లాటో మదర్ టించర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇస్తే ఆవిడకి విత్ ఇన్ డేస్లో, అంటే నెక్స్ట్ డేకో మర్నాడుకో ఎప్పుడో ఆయాసం పూర్తిగా తగ్గింది, ఆ యాంగ్జైటీ తగ్గింది, ఆ ఆందోళన తగ్గింది, అస్థిమితం తగ్గింది. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆవిడకి ఆర్సెనిక్ ఆల్బమ్ 1-2 డోసులు పడిన తర్వాత బాగున్న తర్వాత ఆర్సెనిక్ ఆల్బమ్ 1 వేసాను. 1 వేసిన తర్వాత మరలా కొన్నాళ్ళకి ఆర్సెనిక్ ఆల్బమ్ 10 కూడా డోసు పడింది. పడిన తర్వాత మళ్ళీ ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తుంటే మళ్ళీ 10 మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి బాగున్న టైంలో ఏం చేశానంటే తూజా 200 వేసాను. తూజా 200 వేసి ఆ తర్వాత తూజా ఫైనల్గా 1 వేసాను అనమాట. ఈ సీక్వెన్స్ అంతా జరగడానికి ఇంచుమించు 2 ఇయర్స్ ఎంత పట్టింది. కానీ ఏమైందంటే ఆ పేషెంట్కి పూర్తిగా ఆయాసం తగ్గిపోయింది. తూజా ఎందుకు వేసానంటే ఇది ఆర్సెనిక్ ఆల్బానికి మంచి కాంప్లిమెంటరీ ఏంటంటే తూజా అనమాట. ఆర్సెనిక్ ఆల్బమ్ ఎక్కువ డ్రగ్ కొంతవరకు పనిచేస్తుంది, ఆ తర్వాత అది అంత ఎఫెక్టివ్గా పనిచేయలేదు. అంటే జెనెటిక్స్లో ఉన్నటువంటి లోపాలని అది సరిచేయలేదు, కానీ తూజా చేస్తున్నాను. ఎందుకంటే ఆర్సెనిక్ ఆల్బము అది మధ్యలో వదిలిపెట్టేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత తూజా కనుక వేసినట్లయితే మీకు కంప్లీట్గా దాని యాక్షన్ పూర్తి చేసి దాన్ని పూర్తిగా తత్వాన్ని నుంచి పూర్తిగా పోయేటట్టు చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ది ఆర్సెనిక్ ఆల్బమ్ కేస్. అండ్ కమ్ టు ది నాట్రమ్ సల్ఫ్యూరికం. నాట్రమ్ సల్ఫ్ చాలా అద్భుతమైనటువంటి మందు. ఇది గ్రేట్ సైకోటిక్ డ్రగ్. ఎందుకంటే ఆస్తమా అనేది మనకి సైకోటిక్ మయాజంలోకి వస్తుంది. ఆస్తమా మనకి సైకోటిక్ మయాజంలోకి వస్తుంది. కొన్ని కేసెస్ ట్యూబర్కులర్ మయాజంలో కూడా ఉంటాయి, కానీ హానిమన్ చెప్పింది ఏంటంటే సైకోటిక్ మయాజం వల్ల ఆస్తమా వస్తుందని చెప్పాడు. అందువల్ల ఈ సైకోటిక్ మయాజాన్ని పూర్తిగా నిర్మూలన చేసే ఔషధం ఏంటంటే నాట్రమ్ సల్ఫ్యూరికం అనమాట. ఇది రొంపలు, దగ్గులు, తుమ్ములు, ఆయాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్షణం మాత్రం మీద తగ్గించగలిగేటువంటి గొప్ప ఔషధం అనమాట. దీన్ని మనం పూర్తిగా కనుక దీన్ని మన కమాండ్లో పెట్టుకున్నట్లయితే చాలా గొప్ప గొప్ప కేసులు మనం తగ్గించవచ్చు అనమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆస్మా ఎవ్రీ రైనీ సీజన్లో వచ్చి కొంతమంది చూస్తూ ఉంటాం, వర్షాకాలం వచ్చిందని బదులుగా ఆయాసం వచ్చేస్తూ ఉంటాం, విపరీతంగా పిలికోతలు వచ్చేస్తూ ఉంటాయి, విపరీతంగా తుమ్ములు వచ్చేస్తాయి, దగ్గులు వచ్చేస్తాయి, ఆయాసం వచ్చేస్తుంది, పేషెంట్ బాగా సఫర్ అయిపోతూ ఉంటాడు. దీంతో పాటు ఏంటంటే నాట్రమ్ సల్ఫ్యూరికంలో కఫం కాస్త గ్రీనిష్ ఎల్లోగా ఉంటుంది. అంటే అక్కడ కొద్ది ఆకుపచ్చ కొద్ది పసుపు కలిపినట్లు అనిపిస్తూ ఉంటుంది కఫం ఊస్తే. రెండోదంటే ముక్కు కారిపోతూ ఉంటుంది, పిలికోతలు వచ్చేస్తూ ఉంటాయి. దీనికి ఒకటే లక్షణం. ఇది ముఖ్యంగా ఏంటంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నాట్రమ్ సల్ఫ్యూరికంలో చల్లదనం అస్సలు పడదు. చల్లటి వాతావరణం అస్సలు పడదు. వాడు కొంతమంది పేషెంట్స్ ఉంటారు, విపరీతంగా తుమ్ములతో సఫర్ అవుతూ ఉంటారు. పొద్దుట్లు లేవగానే చన్నీళ్ళు చేయి పెట్టారనుకోండి, ఇంకా అక్కడి నుంచి అయిపోయిందన్నమాట. ఇంకా విపరీతంగా తుమ్ములు వచ్చేస్తుంటాయి. వాళ్ళకి ఆయాసం ఉన్నట్టయితే తర్వాత ఆస్తమా కూడా వచ్చేస్తుంది. అంచేత వాళ్ళు ఎక్కువ వేడి నీళ్ళు పోసుకోవడం, వేడి నీళ్ళు తాగడం, ఇలాంటి పనులు చేస్తారు తప్ప ఎక్కడ కూడా కోల్డ్ వాటర్తో వీళ్ళకి సంబంధాలు ఉండవు. కోల్డ్ వాటర్ టచ్ చేసినా, కోల్డ్ వాటర్తో స్నానం చేసినా, ఎక్కడికైనా ఓ టూర్ వెళ్ళి ఓ చన్నీళ్ళతో స్నానం చేసాడు అనుకోండి, ఇంకా విపరీతం కూడా ఆస్తమా పేషెంట్ విపరీతంగా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు మనం జాగ్రత్తగా చూసుకుని మనం గనక నాట్రమ్ సల్ఫ్ ఇచ్చినట్లయితే అది వేరే డ్రగ్స్ అవసరం లేకుండా బాగా తగ్గిపోతుంది అనమాట. వేరే డ్రగ్స్ అవసరం లేకుండా, ఎందుకంటే నాట్రమ్ సల్ఫ్ అనేది చాలా డీప్ యాక్టింగ్ మెడిసిన్. ఇక్కడ నాట్రమ్ సల్ఫ్ మీద తగ్గినటువంటి ఒక కేసుని మీకు చెప్తా. ఒక ఆవిడకి 40 ఇయర్స్, ఆవిడ ఆస్తమాతో గత 15 సంవత్సరాలు బట్టి సఫర్ అవుతా ఉందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే చలిగాలికి ఎక్స్పోజ్ అవుతే ఆవిడకి ఆయాసం వచ్చేస్తా ఉంటుంది. అలాగే ప్రతి రైనీ సీజను, అంటే సాధారణంగా వేసవకాలం అది బాగుంటుంది వీళ్ళకి, మళ్ళీ ఈ రైనీ సీజన్ వచ్చినా వింటర్ సీజన్ వచ్చినా ఆస్మాటిక్ అటాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఏసీ రూమ్లో పడుకుంటే వచ్చేస్తూ ఉంటుంది, చల్లటి నీళ్ళు స్నానం చేస్తే వచ్చేస్తూ ఉంటుంది. అలాగా ఏమైందో చెప్పాను కదా, కోల్డ్ వాటర్ని టచ్ చేస్తే వచ్చేస్తూ ఉంటుంది. నాకు ఒక కేసు గుర్తుంది. ఒక అబ్బాయికి 25 ఇయర్స్ ఉంటాయి, ఎప్పుడో జరిగిన కేసు అనమాట. ఆ అబ్బాయి పొద్దుట్లు లేచిన తర్వాత వేడి నీళ్ళు ఉంటే ముఖం కడుక్కుంటాడు, ఎక్కడికన్నా వెళ్తే వేడి నీళ్ళు కావాలి. ఆ చల్లటి వాటర్లో కనుక చేయి పెట్టాడా వెంటనే తుమ్ములు వచ్చేస్తా, వచ్చిన తుమ్ములు కాస్త 100, 50 అలా వచ్చేస్తాయి ఏమండి. అందువల్ల చాలా కష్టం అనమాట. అంటే ఎండ ఎక్కేదాకా గమ్ముని ఈ ఆబ్లిగేషన్స్ పూర్తి చేసుకోవడం అనమాట. అప్పుడు అతను నేను ఏం చేశానంటే నాట్రమ్ సల్ఫ్ 30 ఇచ్చి ఆ తర్వాత 200 ఇస్తే పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కొన్ని డోసులు పడ్డాయి. 30 అంటే ఒక డోసు ఇవ్వలేదు, అప్పుడప్పుడు డోసు ఇచ్చి తర్వాత 200 ఇస్తే
ఆ 200తో పూర్తిగా కేసు క్లియర్ అయిపోయింది. అలాగే ఈవిడికి ఏం చేశానంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నాట్రన్ సల్ఫ్ 30 ఇచ్చారు. బ్లాటో మదర్ టించర్ ఆయాసం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన బ్లాటో మదర్ టించర్ 3 పూటలు పెట్టారు. 3 పూటలు పెట్టిన తర్వాత కొన్నాళ్ళు వేసరికి చాలా బాగుంది. ఆ తర్వాత ఏం చేశానంటే ఇంకా నాట్రన్ సల్ఫ్ 200లోకి వెళ్ళాను. 200 అంటే ఎందుకు ఎప్పటినుంచి అప్ చేస్తా ఉంటే మనం రిపిటేషన్ అంత అక్కర్లేదు అనమాట. 30లో రిపీట్ చేసినట్లు 200లో రిపీట్ చేయక్కర్లేదు. 200కి వెళ్ళిన తర్వాత ఆవిడకి మంత్లీ 1 డోసు నాట్రన్ సల్ఫ్ 200 ఇచ్చేవాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత చాలా బాగా తగ్గింది. ఆ తర్వాత ఏం చేశానంటే నాట్రన్ సల్ఫ్ వన్నం వేశాను. నాట్రన్ సల్ఫ్ వన్నము 1-2 డోసులు వాడేసరికి పూర్తిగా ఆవిడకి ఆయాసం కాస్త కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. నెక్స్ట్ కూల్చుకం. కూల్చుకం కొంతమందికి అనుభవంలో ఉండదు అనమాట. చాలా మంది వేస్తూ ఉంటారు అనుకుంటాను. కూల్చుకం కూడా మనకి ఆస్మాలో ఎక్సలెంట్ రెమెడీ. ఇది పిల్లల్లో ఇండికేట్ అవుతుంది, పెద్దవాళ్ళు ఇండికేట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మనకి ఆయాసం తాలూకు లక్షణాలు అన్నీ ఉంటాయి. రొంపలు ఉంటాయి, దగ్గులు ఉంటాయి, తుమ్ములు ఉంటాయి, విపరీతంగా ఆయాస పడిపోతూ ఉంటాడు పేషెంట్. దాంతోపాటు ఏంటంటే మనకి ఒకే ఒక లక్షణం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సాధారణంగా ఆయాసం వచ్చిన తర్వాత తిండి మానేస్తాడు. ఇంకా ఈ పేషెంట్ ఆయాసం వచ్చిన తర్వాత ఇంకా అన్నం అస్సలు ముట్టుకోడు. ఆయాసం 3 రోజులు ఉంటుందో 4 రోజులు ఉంటుందో ఒక్క పచ్చి ముద్ద కూడా నోట్లో పెట్టుకోడు. ఏంటంటే ఏదో ఒకటి అలా తాగుతూ ఉంటాడు. ఏదో ఇంక తప్పదు కాబట్టి బలవంతం తాగుతూ ఉంటాడు. ఆడికి అన్నం కనుక నోట్లో పెట్టుకున్నాడా వాంతులు అయిపోతా ఉంటాయి. ఫుడ్ ఇంట్లో ఎవరన్నా వండుతుంటే ఆ స్మెల్ తగిలిందా వాంతులు అయిపోతా ఉంటాయి. ఆడవాళ్ళు అయితే ఆ వంటగదిలోకి వెళ్ళరు. ఆయాసం వచ్చినంతసేపు వాళ్ళు కూల్చుకుని పేషెంట్స్ అయితే ఆ వంటగదిలోకి వెళ్ళరు, దూరంగా ఉంటారు. దూరంగా ఉండి వాళ్ళు ఏదో రకంగా పురమాయించుకుంటారు అనమాట. ఇంకొకరి ద్వారానో వంట పురమాయించుకుంటారు. అందువల్ల కూల్చుకులో మనకు బాగా తెలుస్తున్నటువంటి లక్షణం ఏంటంటే వికారం. ఇది మీకు బాగా గుర్తుంటుంది. ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ లో బాగా పనికొస్తుంది. మార్నింగ్ సిక్నెస్ లో బాగా పనికొస్తుంది. అంటే ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాంతులు వికారం వచ్చేస్తాయి కదా. వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ అమ్మ గనక వంట చేస్తా ఉన్నట్లయితే ఆ స్మెల్ తగిలేసరికి బయటికి వెళ్ళిపోయి పరుగుని బయటికి వెళ్ళిపోయి విపరీతంగా వాంతులు చేసేసుకుని లోపల నుంచి తేపులు తెచ్చేసుకుని నానా యాతన పడిపోతా ఉంటారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు లోపల తాలింపు పెడుతున్నారంటే కిచెన్ లో వీళ్ళని దూరంగా పంపించేయటం, గలతో గదిలో పెట్టేసి ఆ స్మెల్ తగలకుండా తలుపు దగ్గరికి వేసేస్తారు అనమాట. అందువల్ల కూల్చుకం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఒక టీబీ కేసులో చూశాను. ఒక ఆయనకి టీబీ మందులు వాడుతుండగా ఒక ఆయనకి టీబీ మందులు వాడుతుండగా ఏమైందంటే టీబీ అన్నమాట, టీబీ కోర్స్ వాడుతున్నాడు. టీబీ కోర్స్ వాడుతుండగా ఆయనకి ఏమైందంటే ఆ ఇంకా అన్నం తినటం మానేశాడు. మరి మందులు వాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? టీబీ కోర్స్ వాడుతున్నప్పుడు ఇంగ్లీష్ వైద్యంలో నువ్వు బాగా బలంగా తినాలి, పొద్దుటే ఇడ్లీలు తినాలి, గుడ్డులు తినాలి, తర్వాత కాయగూరలు తినాలి, పప్పులు తినాలి, బలమైనటువంటి ఆహారం తీసుకోవాలని చెప్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది? మొత్తం మానేశాడు. మందులు వేసుకోవాలంటే మరి ఏదో ఒకటి తినాలి కదా మరి. అందువల్ల ఏంటంటే విపరీతంగా వాంతులు అయిపోతాయి. ఇంట్లో వంట చేస్తుంటే వెంటనే బయటికి రోడ్డు మీకు పరిగెత్తు పారిపోతున్నాడు అనమాట. పరిగెత్తు పారిపోయి విపరీతంగా వికారం వచ్చేసి వాన్ చేసుకుంటా ఉన్నాడు. ఇది కేసు. నేను ఏం చేశానంటే నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఈ కేసు కూల్చుకుని 200 ఒక డోస్ వేసాను. కూల్చుకుని 200 ఒక డోస్ వేస్తే ఆ ఒక్క డోస్తోనే మొత్తం కంప్లైంట్ అంతా కూడా తగ్గిపోయి మరలా అన్నం మీద హితవు పుట్టింది. అన్నం తినటం, కూర తినటం, ఈ లక్షణాలన్నీ పోయాను. ఆ రకంగా ఏంటంటే మనకి కూల్చుకు అనేది నెంబర్ వన్ రెమెడీ. దీన్ని మీరు ఎలాగ ఆలోచిస్తారంటే మీరు ఆయాసం పేషెంట్స్ లో మీరు చెప్తా ఉంటారు. వాళ్ళు ఆయాసాన్ని పేషెంట్ తీసుకొచ్చాడో పిల్లాన్ని తీసుకొచ్చారనుకో ఆయాసం గురించి చెప్తారు తప్ప మీకు బాగా ఈ అన్నం తింటలేదండి అని చెప్తే అది క్యాజువల్ గా చెప్తారు. ఏం తింటలేదండి బాబు అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా. అప్పుడే ఆ పిల్లోడికి ఎన్నో సంవత్సరాలు బట్టి ఆయాసంతో సఫర్ అవుతున్నాడు. ఇంక ఇది అలవాటు అయిపోయింది. ఆయాసం వచ్చిన వల్ల తిండి మానేస్తున్నాడు. అలాగే రొటీన్ అయిపోయింది కాబట్టి మీకు బాగా అంత వివరణాత్మకంగా చెప్పలేరు వాళ్ళు. అది మీకు అవసరం వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ పేషెంట్స్ లో మనకి ఒక 35 ఇయర్స్ ఆవిడ ఆస్మా కంప్లైంట్ తో వచ్చింది. ఆవిడకి 10 ఇయర్స్ నుంచి ఆయాసం ఉంది. విపరీతంగా వచ్చినప్పుడల్లా పిల్లికోతలు వచ్చేస్తున్నాయి. అసలు గాలి అందట్లేదు, రంపు ఉంది, దగ్గు ఉంది. ఆ? అందువల్ల ఏంటంటే పడుకుంటే ఆయాసం పెరిగిపోతుంది. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆవిడని అడిగితే ఆవిడ ఒకే మాట చెప్పింది. ఆయాసం వచ్చినప్పుడు నేను ఏమీ తినండి, నాకు ఏమీ తినబుద్ధి కాదు, నాకు ఆ స్మెల్ కూడా పడదు అని చెప్పినాను. దాన్ని బట్టి నేను ఏం చేశానంటే కూల్చుకొని 200 ఒక డోస్ ఇచ్చాను. కూల్చుకొని 200 ఇస్తే 3 నెలల దాకా మళ్ళీ ఆయాసం రాలేదు. ఆ తర్వాత ఏం చేశానంటే మరలాకి వస్తే మళ్ళీ ఇంకో డోసు ఇచ్చాను. ఆ తర్వాత ఇంచుమించు ఆవిడ యొక్క ఆయాసం పూర్తిగా తగ్గడానికి 5-6 డోసులు ఎన్నో పడ్డాయి అంతే. గ్యాప్ ఇచ్చి ఒక డోసు వేసేవాడిని. 4 నెలలకి, 3 నెలలకి, 5 నెలలకి ఆయాసం ఉన్నప్పుడల్లా ఒక డోసు వేస్తే
ఆ కూల్చుకున్న 200తోనే ఇంకో డ్రగ్ యొక్క అవసరం లేకుండా పూర్తిగా తగ్గించేది. పిల్లల్లో కూడా మీరు ఎప్పుడన్నా బాగా గుర్తుపెట్టుకోండి, అన్నహ్యతో పోయింది, ఆయాసంతో బాగా సఫర్ అవుతున్నాడు అన్నప్పుడు కోల్చుకోండి. కోల్చుకోవడం కూడా అంత అద్భుతంగా మనకు ఆస్మాలో పనిచేస్తాం. ఇకపోతే బ్యాసిల్లం. ఈ బ్యాసిల్లం గురించి మీకు చెప్పక్కర్లేదు, అందరూ కూడా మన ట్రస్ట్లో బాగా వాడతారు దీన్ని. ఎందుకంటే దీన్ని ఎకిరాల కృష్ణమాచారి గారు మనకి బాగా దీన్ని మనకు ప్రాక్టీస్లో పనికొచ్చేటట్టు దీని యొక్క వివరణాత్మకంగా వివరించారనమాట. దీంట్లో ఎప్పుడు కూడా అంటే బ్యాసిలం అనేది చుబర్క్యులర్ మయాజం అనమాట. ఇందా మనం చెప్పుకున్నాం ఆస్మా అనేది సైకోటిక్ మయాజం అని చెప్పాం. ఈ చుబర్క్యులర్ మయాజం కూడా దీంట్లో యాడ్ అవుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనకి పిల్లలు బాగా చిక్కిపోతూ ఉంటారు. అత్తమాను కఫం పట్టేస్తూ ఉంటుంది, అత్తమాను రొంపలు వచ్చేస్తూ ఉంటాయి, అత్తమాను దగ్గులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ కంప్లైంట్స్ ఎక్కువ సాయంకాలం చేసి బాగా పెరిగిపోతూ ఉంటాయి. పగలంతా బాగానే ఉంటాడు, సాయంకాలం వేసరికి జ్వరంగా ఉంది, నేను అన్నం తినని చెప్తాడు అనమాట. అలాగే సాయంకాలం వచ్చేసరికి కఫం పెరిగిపోతుంది, రాత్రులు దగ్గుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. అలాగే మీకు ఆస్మాటిక్ పేషెంట్స్ అంటే ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, సాయంకాలం చేసి బాగా పెరిగిపోతాడు. పేషెంట్ చూస్తే బాగా సన్నగా ఉండి అండర్ వెయిట్గా ఉంటారు. పెద్దవాళ్ళైనా సరే, మీకు 30 సంవత్సరాలు వచ్చినా సరే, అమ్మాయికి పిల్లలు 2 3 పిల్లలు ఉన్నప్పటికీ కూడా చాలా లీన్గా ఉంటుంది అనమాట. చూడటానికి చాలా సన్నగా ఉంటుంది. ఛాతి అది బాగా ఆరిపోయి సన్నటి చేతులు సన్నటి కాళ్ళు అంత లీన్గా ఉంటారు. మరి ఏం చేద్దాం, లోపల ట్యూబర్క్యులర్ ఉంది. ట్యూబర్క్యులర్ బాగా సన్నబడిపోతారు మనుషులు. ఈ రకమైనటువంటి లక్షణాలు ఉంటే మనకి బ్యాసిల్లం అద్భుతంగా పనిచేస్తుంది. బ్యాసిల్లంతో తగ్గినటువంటి ఒక కేసును మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒక అబ్బాయికి 10 ఇయర్స్ అనమాట. వీడికి అత్తమాను ఆయాసం వచ్చేస్తా ఉంది. వీడు చూస్తే చాలా సన్నగా ఉన్నాడు. సన్నగా ఉంటే అండర్ వెయిట్. వాళ్ళ అమ్మ చెప్తుంది, వీడు చాలా బరువు తక్కువ అండి, వీడితో పాటు పిల్లలందరూ కూడా చాలా బలంగా ఉన్నారు, బరువు ఎక్కువ ఉన్నారు, వీడేమో తింటున్నాడు కానీ బాగా సన్నగా అయిపోతున్నాడు అని చెప్పింది అనమాట. ఇతనికి కోల్డ్ కఫ్ అత్తమాను వచ్చేస్తా ఉంటాయి, ఆయాసం కూడా వచ్చేస్తా ఉంటుంది. వీడికి ఏం చేశానంటే నేను, అంత పెద్ద అటాక్స్ ఏం కాదు ఆయాసం ఈ బ్యాసిల్లంలో. అప్పుడు ఏం చేశానంటే బ్యాసిల్లం తట్టి వారానికి 1 డోసు చొప్పున 2 నెలలు ఎంత ఇచ్చా. ఇచ్చిన తర్వాత చాలా బెటర్మెంట్ వచ్చింది. ఆకలి అది పుట్టింది, రొంపలు తుమ్ములు దగ్గులు ఇవన్నీ తగ్గాయి, ఆయాసం అంత బాగా రావట్లేదు. ఆ తర్వాత ఏం చేశానంటే 200 వేయటం మొదలెట్టా. ఈ 200ని మంత్లీ 1 డోస్ అలా ఇస్తా ఉంటే 15 రోజులకి నెలకి అలా 1 డోస్ ఇస్తా ఉంటే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత ఇది ట్యూబర్క్యులర్ మయాజం కాబట్టి పిల్లడికి బాగా బ్యాసిల్ ఇండికేట్ అయింది కాబట్టి బాగా పికప్ అయిన తర్వాత ఆ తర్వాత ట్యూబర్క్యులం 200 ఒక డోస్ ఇచ్చా. ట్యూబర్క్యులం ఇచ్చిన తర్వాత పిల్లల్లో బాగా మార్పు వచ్చి అక్కడి నుంచి ఆస్మాటిక్ అటాక్లు ఈ కంప్లైంట్స్ అన్ని తగ్గిపోయాయి అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బ్యాసిల్లం అనేది చాలా ఎక్కువ డ్రగ్ అనమాట. కంప్లైంట్ని కొంతవరకు చాలా వరకు తగ్గించేస్తుంది, కానీ దాన్ని మూలాల నుంచి దాన్ని తీసేయాలన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దాంతో బాగా తగ్గిన తర్వాత బాగా పిల్లడు బాగా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంతో బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంక పర్లేదు సేఫ్లోకి వచ్చేసారన్న తర్వాత ట్యూబర్క్యులం కనుక 200 ఒక డోస్ వేసినట్లయితే వాళ్ళు ఏమవుతుందంటే ఇంక ఆ మయాజం కొద్ది కాస్త పక్కపోతుంది అనమాట. అవసరం బట్టి మళ్ళీ ట్యూబర్క్యులంతో కూడా మళ్ళీ కొద్దిగా వచ్చి తగ్గుతూ ఉన్నట్లయితే మళ్ళీ వన్నం కూడా వేసుకోవచ్చు అవసరం అయితే. సో దిస్ ఈజ్ అబౌట్ ది బ్యాసిల్లం. అండ్ ఆఫ్టర్ దాని ఏమంటారు, బాగా తగ్గిన తర్వాత ట్యూబర్క్యులం అనమాట. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే బ్రోమియం గురించి కూడా చెప్పదలుచుకున్నాను. బ్రోమియం అనేది మనం సాధారణంగా ఏం చేస్తామంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ దగ్గుల్లో బాగా వాడుతూ ఉంటాం, కానీ ఆస్మాలో కూడా నెంబర్ 1 రెమెడీ. బ్రోమియానికి రూమెక్స్కి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రోమియోలో ఏంటంటే గొంతుకులో ఏదో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బ్రోమియోలో దగ్గుల్లో బ్రోమియం వాడతారు, రూమెక్స్ వాడతారు, రెండింటికి సిమ్టమాటాలజీ ఒకేలా ఉంటుంది. బ్రోమియోలో ఏమవుతుందంటే విపరీతమైనటువంటి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. దగ్గుతుంటే పొట్ట నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నాకు పొట్టలో నొప్పి వచ్చేస్తుందని దగ్గినందువల్ల అంటే అర్థం ఏంటి, అంత గట్టిగా మజిల్స్ అన్ని కన్స్ట్రక్ట్ అయిపోయి అంత కాపు బయటికి ఎక్స్పెల్ అవడానికి అంత తాపత్రయపడుతుంది అనమాట బాడీ. దానివల్ల పొట్టకండరాలు అన్ని విపరీతంగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి కేసెస్లో మనం యూ షుడ్ థింక్ అబౌట్ ది బ్రోమియం. అంత అద్భుతంగా బ్రోమియం పనిచేస్తుంది. నేను చెప్పాను కదా, మనం కూడా ఈ సీజన్లో అద్భుతంగా మనకి బ్రోమియం పనిచేస్తుంది. నేను చాలా మందికి బ్రోమియం ఇస్తున్నాను. అక్కడక్కడ డ్రాసర్, అక్కడక్కడ రూమెక్స్, ఈ 3 మందులే పడుతున్నాయి. అందువల్ల ఏంటంటే బ్రోమియంలో దగ్గు చాలా తీవ్రంగా ఉంటుంది, విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది, రాత్రులు ఇంక నిలబెడేస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీరు బ్రోమియం 30ని ఫ్రీక్వెంట్గా వాడండి. 1 డోసు వేస్తే సరిపోదు. అవసరాన్ని బట్టి రోజుకు 1 డోసు కానీ 2 డోసులు కానీ అలా వేస్తూ ఉంటే ఆ దగ్గు యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. పేషెంట్స్కి ఇంకా అత్తమాను మందులు వేసుకోవాలంటే ఎలాగ, అందువల్ల ఏం చేస్తారంటే చినమాక్స్ 3X అనే ఒక పౌడర్ ఉంటుంది. ఏంటది? చినమాక్స్ 3X అని
ఆ టాబ్లెట్స్ కంటే కూడా పౌడర్ బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది మీరు బేసికల్గా నేర్చుకునే వాళ్ళందరూ కూడా దీన్ని ఇంట్రొడ్యూస్ చేసుకోండి. దీన్ని ఈ చినమార్ 3X అనే పౌడర్ ఏంటంటే దగ్గులో అద్భుతమైనటువంటి మందు. అందులో చినం సల్ఫ్ కూడా ఉంది, కానీ మనకి చినమార్సే తీసుకోండి. తీసుకుంటే ఇది ఏమవుతుందంటే కఫంతో కూడినటువంటి దగ్గులు, ఏ దగ్గు అయినా సరే మనం ఆ పౌడరు చిటికెడు పౌడరు దగ్గు వచ్చినప్పుడల్లా నాలుగు మీద ఒక బాటిల్ జేబులో పెట్టుకుని దగ్గు వచ్చినప్పుడల్లా నాలుగు మీద చప్పరిస్తుంది. చాలా మంది పేషెంట్స్ కి ఈ చిన్న మార్క్స్ బయటకు రాసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ తాలూకోళ్ళకి చుట్టాలకి పట్టాలకి అందరికి కూడా వాళ్ళు ఎవరన్నా దగ్గుతో సఫర్ అవుతుంటే దీనే సజెస్ట్ వాళ్ళే డాక్టర్లు అయిపోతున్నారు. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ పౌడర్ నేను బాగా వాడాను, మా ఇంట్లో అందరికీ నేను వెళ్ళాను కానీ నాకు తగ్గింది, తర్వాత మా ఇంట్లో ఎవరికి వచ్చిన దగ్గుకి ఇది వాడుతున్నాను, అందువల్ల మీకు కూడా అదే దగ్గు ఉంది కాబట్టి మీరు కూడా వాడండి. ఈ దగ్గుకి మీరు కూడా వాడండి అని వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి, వాళ్ళకి, చుట్టాలకి, నైబర్స్ కి, కోలీగ్స్ కి అందరికి కూడా ఇది సజెస్ట్ చేస్తున్నాం. చదివి చూసుకుంటే బాధ తగ్గిపోతుంది. ఒక పిల్లడికి ఇంట్లో దగ్గు వస్తుంది అనుకోండి, స్టార్టింగ్ చిన్నమా 3X పౌడర్ నాలుగు మీద వేసి రోజు 2-3 సార్లు వేసారు అనుకోండి తగ్గిపోతుంది దగ్గు అన్నట్టు. పెద్దవాళ్ళకైనా అంతే. అంచేత అద్భుతంగా పనిచేస్తుంది. అంచేత బ్రోమిన్ 30 లాంటి మందు ఇచ్చిన తర్వాత మీరు ఫాలో అప్ గా 3 పూట్ల వాడుకోమని చినమార్ 3X ఇవ్వచ్చు అనమాట. ఇకపోతే బ్రోమిన్తో తగ్గినటువంటి ఒక కేసు మీకు చెప్తా. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఇది ఒక ఆవిడ 65 సంవత్సరాలు అనమాట. ఆవిడికి ఆయాసంతో సఫర్ అవుతుంది, దగ్గు వచ్చేస్తుంది. ఆయాసం కంటే దగ్గు తీవ్రంగా వచ్చేస్తుంది. ఆయాసం కంటే దగ్గు చాలా తీవ్రంగా వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే ఆవిడకి ఏంటంటే ఇలాగే ఈవిడికి 10 సంవత్సరాలు బట్టి ఇలాగే సఫర్ అవుతుందండి. బాగా వచ్చేస్తుంది, ఏవో మందులు వాడుతుంది, కానీ ఆవిడ అంత సాటిస్ఫైడ్గా లేదండి. అందువల్ల హోమియోపతిలోకి వచ్చింది. ఇవిడికి ఆయాసం కూడా ఉంది, పిలుకోతలు ఏవో వస్తున్నాయి చూస్తుంటే లైట్గా, కానీ దగ్గు మాత్రం చాలా ప్రధానంగా ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే దగ్గుంటే బార్కింగ్ ఆఫ్ అంటాం, అంటే కుక్క మరుగునట్టు దగ్గుతూ ఉంటుంది అనమాట. అందువల్ల కఫం బ్రోమియోలో పెద్ద కఫం బయటికి రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లోపల ఉండిపోయినట్టు ఉంటుంది కానీ బయటికి రాదు. అప్పుడు బ్రోమియం 30 కొన్ని డోసులు ఇస్తే ఆవిడకి చాలా బాగా తగ్గింది. తర్వాత తర్వాత బ్రోమియం 200 ఇచ్చాను. ఆ తర్వాత లాస్ట్లో బ్రోమియం 1 కూడా ఇచ్చాను. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆవిడ అప్పుడప్పుడు మిగతా ఏదో మోకాళ్ళ నొప్పులకి వాటికి వాడుతుంది, కానీ మళ్ళీ అక్కడి నుంచి దగ్గు ఆయాసాలు అనేవి ఏమీ లేవన్నమాట. అందువల్ల మీరు ఈ ఆయాసాన్ని పక్కన పెట్టి దగ్గుకు మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా, రూమెక్స్లో ఏమవుతుందంటే గొంతుకులో గురగరలాడినట్టు దురద పెట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు బొగ్గు మీద దురద వచ్చింది అనుకో ఇలా గోక్కుంటాం, అలాగే అంగుళ్ళో దురద వచ్చింది అనుకో నాలుగు పెట్టి ఇలా అంటాం మనం వేలు పెట్టి. అంతే తప్ప త్రోట్లో వస్తే అక్కడికి ఎలా వెళ్తుంది, వేలు వెళ్దు కదా. అంటే చాలా సఫర్ అయిపోతాయి, ఇచ్చింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అది రూమెక్స్లో ఉంటుంది. అలాంటి కేసెస్లో దగ్గుతో పాటు ఈ ఇంటర్నల్గా త్రోట్లో ఇచ్చింగ్ కనుక ఉన్నట్లయితే మీరు రూమెక్స్ 30 ఇచ్చినట్లయితే స్పాట్లో తగ్గిపోతుంది. అవసరమైతే కొన్ని డోసులు వాడుకోవచ్చు. బ్రోమియోన్ అలా కాదు, అనీజీగా ఉంటుంది త్రోట్లో, అంతే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, కొద్దిగా కఫం అంటుకుని అది దగ్గుతుంటే బయటికి రాదు. అందువల్ల మీరు బ్రోమియో ఇచ్చినట్లయితే అది బ్రోమియోలో దగ్గు కూడా చాలా తీవ్రంగా వస్తుంది, చాలా లౌడ్గా వస్తుంది, చాలా బిగ్గరగా వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్రోమియో ఇస్తే చాలా అద్భుతంగా తగ్గుతుంది అనమాట. ఇది నెక్స్ట్ కార్బోవేజ్ అనమాట. కార్బోవేజ్ అనేది మీరు బాగా ఒంటి పట్టించుకుంటే ఆయాసాల్లో చాలా అద్భుతమైనటువంటి ఆయాసాలు దీంతో తగ్గుతాయి అన్నమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే ఆస్తమాలో బాగా ఇండికేట్ అవుతా ఉంటుంది. ఇందులో దగ్గులు ఇవి ముఖ్యం కాదు, కానీ ఆయాసం ముఖ్యం. నేను ఆ, చేసినటువంటి కేసు ఒకటి చెప్తాను తర్వాత. ఇందులో కూడా మనకి విపరీతంగా పిలికోతలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ పిలికోతలతో పాటు విపరీతంగా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఏమాత్రం 2 అడుగులు వేసినా సరే ఆయాస పడిపోతూ ఉంటారు, అది కూడా ఉంటుంది. కార్బోవేజ్లో 2 అడుగులు వేస్తే ఆయాస పడిపోతుంది, అలా కూర్చుని విపరీతంగా అలా గాలి పీల్చేస్తూ ఉంటారు అనమాట. క్రేవింగ్ ఫర్ ది ఎయిర్ ఉంటుంది. కార్బోవేజ్ వాడికి అందరిలాగే మిగతా పేషెంట్స్ లాగా ఆ ఉన్న గాలి సరిపోదు, ఎక్స్ట్రా ఎయిర్ కావాలన్నమాట. అంచేత ఏం చేస్తారంటే బాగా గుర్తుపెట్టుకోండి, కార్బోవేజ్ ఆస్మా పేషెంట్ కానప్పటికీ వాళ్ళ పేషెంట్స్ అయినప్పటికీ కూడా కార్బోవేజ్ కాన్షియస్ అయితే ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. శీతాకాలం తిరుగుతూ ఉండాలి, ఆ వింటర్లో తిరుగుతూ ఉండాలి, రైనీ సీజన్లో తిరుగుతూ ఉండాలి. ఎంత తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా వీడు ఫ్యాన్ లేకపోతే ఉండలేడు అనమాట. మిగతా వాళ్ళు పక్కన ఉన్నట్లయితే ఈ బాబు వీడేంటి ఇలా ఇలా చేస్తున్నాడు, వీడేమో మనకేమో చలేస్తుందని రగ్గులు కప్పు పడుకుంటారు అనమాట. అంత గాలి ఉండాలి ఎవరికి, కార్బోవేజ్లో. అంచేత కార్బోవేజ్ వాళ్ళకి ఆయాసం వస్తే ఎదురుగుంటా ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టేసుకుని దాని దగ్గర ముఖం పెట్టేసి అలా కూర్చుంటా ఉంటాడు. ఎందుకంటే అంత ఎక్స్ట్రా కేవింగ్ ఫర్ ది ఎయిర్ అనమాట. అలాగే డిజైర్ కాన్స్టెంట్ ఫ్యాన్, ఎప్పుడు ఫ్యాన్ ఉంటా ఉండాలి. వాన్స్ టు ఓపెన్ ది విండోస్ అండ్ ది డోర్స్. కార్బోవేజ్ వాడికి ఎప్పుడు కూడా కిటికీలు తెరిచేస్తాడు, అలాగే డోర్లు తెరిచేస్తాడు. మనం అంటా ఉంటాం, ఏంట్రా బాబీడు నువ్వు
డోర్లు అవి తీసేసి దొంగలు పడతారంటే వీడికి అవన్నీ ఓపెన్ చేయకపోతే లోపల హాయిగా ఉండదు అనమాట. తలుపులు అన్ని తీసేసి హాల్లో పడుకున్నాడు అనుకోండి, ఇంట్లో మొత్తం ఆ డోర్లు కిటికీలు అన్ని రెక్కలు తీసేస్తాడు అనమాట. తీసేసి అలా పడుకుని ఫ్యాన్ పెట్టేసుకుని, కాకపోతే కింద కూడా ఓ ఫ్యాన్ పెట్టేసుకుంటే వెనకాల వాడికి హాయిగా ఉన్నట్లు అంత గాలి ఉండాలన్నమాట వాడికి. ఏమండి? అది ఇది కార్బోవేజ్ యొక్క లక్షణాలు ఈ రకంగా ఉంటాయి. మనం ఒక కేసు కార్బోవేజ్ తగ్గింది ఒకటి చెప్పుకోం. ఒక ఆవిడకి 45 years, ఆవిడ ఆయాసంతో ఇంచుమించు 20 సంవత్సరాల బట్టి సఫర్ అవుతుంది. ఆవిడ అసలు రూమ్ క్లోజ్డ్గా ఉంటాం ఉండలేదన్నమాట. వాంట్స్ ఓపెనర్ ఎప్పుడు కూడా ఆరు బయట గాలి చల్లగా ఉన్నది బాగా కావాలి. ఆవిడకి స్వెటింగ్స్ ఎక్కువ పట్టేస్తాడు. కార్బోవేజ్లో చెమటలు ఎక్కువ పడతా ఉంటాయి, స్వెటింగ్స్ ఎక్కువ పడేస్తూ ఉంటాయి, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, తలలోంచి అలా కారిపోతున్నట్టు ఉంటుంది. అలాగే ఆయాసం వచ్చినప్పుడు విపరీతంగా ఆవిడకి ఏంటంటే పిలికోతలు వచ్చేస్తున్నాయి, అస్సలు కదలలేదు. 2 అడుగులు వేయాలంటే చాలా కష్టపడిపోతుంది అనమాట. అది ఆవిడకి ఆయాసం వచ్చినప్పుడు మనం ఎంత చెప్పుకున్నాం కదా, కిటికీలు తలుపులు అన్ని కూడా ఓపెన్ చేసి ఉండాలన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఆవిడ ఇన్హేలర్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంది, అయినప్పటికీ కూడా ఆవిడకి బెటర్మెంట్ సరిగ్గా ఉండట్లేదు. ఆవిడకి రిలీవ్డ్ బై ఫ్యాన్ ఎక్స్పోజర్. ఆయాసం వచ్చినప్పుడు ఓ టేబుల్ ఫ్యాన్ ఎదురుకుంటా పెట్టేసుకుని అది హై స్పీడ్లో పెట్టుకుని పైన ఒక ఫ్యాన్ పెట్టుకుని అలా దానికి అలా దగ్గరగా అలా కూర్చున్నట్లయితే కొద్ది ఉపశమనంగా ఉంటుంది. ఇది కేసు. కానీ పిల్లికోతలు విపరీతంగా వచ్చేస్తున్నాయి, అస్సలు ఎక్కడ కూడా మరి ఆయాసంతో ఎక్కడ కొద్ది రిలీఫ్ రావట్లేదు. అలాంటి కేసులో మన కార్బోవేజ్ 200 ఓ డోసు ఇచ్చాం. ఎస్ఓఎస్గా కూడా 2-3 డోసులు ఇవ్వడం జరిగింది అనమాట. ఇచ్చి బ్లాటా మొదటించడం అనమాట. బ్లాటా మొదటించరు ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఏంటంటే ఈ క్రేవింగ్ ఫర్ ది ఎయిర్ ఉన్నప్పుడు బ్లాటా కంటే కూడా మనకి ఏంటంటే యాస్పిడోస్పెర్మా బాగా పనిచేస్తుంది. మొదటి నిజంలో చెప్తా, నేను అప్పట్లో బ్లాటా ఇచ్చాను. బ్లాటా ఇచ్చాను. అందువల్ల ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ 200 ఇచ్చి ఆ తర్వాత ఏంటంటే ఫాలో అప్గా బ్లాటా మొదటి నుంచి ఇస్తే చాలా బెటర్మెంట్ వచ్చింది. కొన్ని డోసులు కార్బోహైడ్రేట్స్తో పడిన తర్వాత ఆవిడకి చాలా వరకు ఆయాసం తగ్గిపోయింది. తర్వాత కొన్నాళ్ళు మాత్రం ఆవిడకి తగ్గిపోయినప్పుడు కూడా ఆవిడ ట్రీట్మెంట్లో ఉంచి ఇంకా కార్బేజ్ 1 కూడా వెళ్ళలేదు. ఓన్లీ కార్బేజ్ 200 తోటే ఆయాసం వచ్చినప్పుడు అలా నేను ఎస్ఓఎస్గా ఇచ్చి, అంటే ఎమర్జెన్సీ అని ఇస్తాం కదా మనం, మన ట్రస్ట్లో ఆర్ అని పెట్టి మనం ఒక ప్యాకెట్లో మనం ఒక డోస్ పెడతాం, అంటే దాన్ని ఏమంటాం మనం ఎస్ఓఎస్ అంటాం, ఇఫ్ నెసరీ అని. ఎప్పుడు అలాగే ఎమర్జెన్సీ ఇచ్చినప్పుడు ఆ డోస్ వేసుకోమంటే ఆవిడ అలా వేసుకుంది. కొన్నాళ్ళు ట్రీట్మెంట్లో ఉంది. ఆ పూర్తిగా టోటల్గా మొత్తం ఆస్తమా అంతా కూడా మనకి 1 or 2 yearsలో మనకి పూర్తిగా తగ్గిపోయింది అనమాట. ఓన్లీ కార్బేజ్ 200, స్టార్టింగే కార్బేజ్ 200 స్టార్ట్ చేస్తాం, దాన్నే కంటిన్యూ చేస్తాం. అంత పవర్ మనకి కార్బోవేజ్కి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డ్రాసిరా. డ్రాసిరా డ్రాసిరా కూడా అద్భుతమైనటువంటి మందు. మనం సాధారణంగా ఏం చేస్తామంటే డ్రాసిరా అనుభూతులు దగ్గుల్లో బాగా వేస్తాం, క్రూప్ అని చెప్తా ఉంటాం. అంటే ఆ, ఒక మాటలో చెప్పాలంటే కంటిన్యూస్గా ఆగకుండా ఒక క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఊపిరి సల్పకుండా దగ్గు వచ్చేసి చివరిలో దగ్గుతూ 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 చివరిలో వాన్ చేసేసుకుంటాడు. అది డ్రాసర్ అంటే. కోరెంత దగ్గు చివరిలో అంటారు అది. ఆ? కోరెంత దగ్గు అంటారు అదేనమాట. కోరింత దగ్గు అనమాట. కోరింత దగ్గు అనమాట. కోరింత అంటే ఒక రకమైన క్యాక్ అనమాట. ఊఫ్ అంటాం, దీన్ని ఊఫింగ్ కాఫ్ అంటాం ఇంగ్లీష్లో. ఏమని చెప్తాం? ఊఫింగ్ కాఫ్. ఊఫింగ్ ఆఫ్ అంటే ఏంటంటే, ఊఫ్ అంటే అర్థం ఏంటంటే దగ్గి 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 ఇంకా అసలు గాలి పీల్చుకోవడానికి ఛాన్స్ లేకుండా చివరిలో దగ్గేసిన తర్వాత అప్పుడు ఒక్కసారిగా గాలి అని పీలుస్తాడు. ఆ పీల్చడాన్ని ఊఫ్ అని చెప్తాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కాఫ్ హ్యాండ్స్ విత్ వామిటింగ్, దగ్గి దగ్గి తగ్గిన తర్వాత చివరిలో వాంతి అయిపోతున్నారు. అంత అద్భుతమైనటువంటి మందు డ్రాసరా. ఇది పిల్లల్లో ఉపయోగపడతా ఉంటుంది. పేరెంట్స్ వీడికి ప్రాణం పోద్దాము అని వెళ్ళిపోతా ఉంటారు అనమాట. వీడు దగ్గేస్తుంటే ఆ పిల్లడు 3-4 సంవత్సరాల కుర్రోడు దగ్గేస్తుంటే ఇంకా ఊపిరి ఇంక తీసుకోకుండా కంటిన్యూస్గా అలాగ 1 minute అలా దగ్గేస్తాడు అనమాట. దగ్గేసేసరికి పేరెంట్స్ ఏమైపోతాడు ఏంటో అని అలా టెన్షన్ పడిపోతా ఉంటారు. చివరిలో దగ్గేసిన తర్వాత గట్టిగా గాలి పీల్చుకొని ఆ తర్వాత మళ్ళీ వాంతి అయిపోతుంది. అప్పుడే కొద్దిగా కాఫ్ రిలీఫ్ వస్తారు అనమాట. అందువల్ల ఏంటంటే అలాంటి దగ్గుల్లో మనకి డ్రాసరా అద్భుతమైనటువంటి మందు. అది దగ్గుల్లోనూ పనిచేస్తుంది, ఆ దగ్గుతో కూడినటువంటి ఆయాసాల్లో కూడా అద్భుతమైనటువంటి మందు అనమాట. అందులో మనకి ఏంటంటే ఒక కేసు చెప్తున్న, ఒక అబ్బాయికి 8 సంవత్సరాలు అనమాట. వాడికి ఆయాసంతో సఫర్ అవుతున్నాడు. దాంతోపాటు ఏంటంటే రాత్రులు బాగా దగ్గు వచ్చేస్తుంది. పగల ఆయాసం ఉంటుంది కానీ కొద్దిగా రాత్రులు ఏమవుతుంది, ఆయాసం వచ్చేస్తుంది. ఆయాసం వచ్చేసి వాంతి చేసేసుకుంటున్నాడు. వాంతి చేసేసుకుంటే పేరెంట్స్ అంతా తెల్లవారులాడి కోసం అలా మెలకుగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు నేను ఏం చేశానంటే డ్రాసరా 200 ఒక డోస్ ఇచ్చి దాన్ని ఫాలో అప్గా ప్లాసిబో ఇచ్చా. ప్లాసిబో ఇస్తే ఆ కుర్రాడికి చాలా ట్రమండస్ రిలీఫ్ వచ్చింది అనమాట. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఏం చేశానంటే నేను మధ్య మధ్యలో ఇలా దగ్గది ఎక్కువ వచ్చినప్పుడు ఆయాసం వచ్చినప్పుడు వేసుకోమని చెప్పి కొన్ని డోసెస్ డ్రాసరా 200 ఇచ్చాను. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లడికి బాగా దగ్గు వచ్చేసినప్పుడు ఆయాసం వచ్చినప్పుడు ఒక డోస్ ఇస్తారు.
ఇచ్చిన తర్వాత ఏమైందంటే వాడికి చాలా మంచి మార్పు వచ్చింది. తర్వాత తర్వాత ఆయాసం, దగ్గు కూడా బాగా తగ్గిపోయాయి. ఇందుకు మ్యాటర్ ఏంటంటే కూడా వాళ్ళ అమ్మ వచ్చేది అనమాట. వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందంటే సన్నగా, బాగా లీన్గా ఉండేది అనమాట. లీన్గా ఉంటే నాకు అనిపించేది వీడికి ఏదో చుగర్మైజం బాగా ఉంది, అంతేది కుర్రడికి ఎలా వచ్చిందని అనిపించేది. వాళ్ళ అమ్మని అడిగితే ఏం చెప్పిందంటే, నాకు పెళ్లి కాకమునుపు నాకు కూడా టీబీ వచ్చింది డాక్టర్ గారు అని చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిల్లడికి ఏం చేశానంటే బాగా తగ్గిన తర్వాత సుబర్క్లం అన్నం ఒకే ఒక సింగిల్ డోస్ ఇచ్చాను. ఇస్తే తర్వాత నుంచి ఆస్మా అటాక్స్ అవి బాగా తగ్గిపోయి పిల్లడు కాస్త ఇంప్రూవ్ అయిపోయాడు అనమాట. అది దట్ ఈస్ అబౌట్ ది డ్రాసెరా. కమ్ టు ది కాలీకార్బ్. కాలీకార్బ్ కాలీకార్బ్ అనేది కూడా మనకి ఆయాసంలో బాగా పనిచేస్తుంది. ఈ కాలీకార్బ్ దీని గనక మీరు పట్టుబట్టేసి, నేను కాలీకార్బ్ గురించి వీడియో చేశాను పాతది. అది గనక మీరు చూసినట్లయితే ఇది మీరు ట్రమండస్ రోగాలన్నింటినీ కూడా మీరు కాలీకార్బ్ తగ్గించవచ్చు. అంటే చేతులు ఎత్తేసి పేషెంట్ బాగా సఫర్ అవుతున్నటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి మీద కూడా మీ కమాండ్ ఉంటుంది. నేను దీంతో చాలా అద్భుతమైనటువంటి కేసులు, చాలా అంటే ఈ ఆయాసం సంబంధించి కాదు, మిగతా కూడా చాలా కేసెస్ చేస్తూ ఉంటాను అనమాట. అంత acute గా ఇది మనకు హోమియోపతిలో ఒక స్టెరాయిడ్ ఎలా ఉంటుందో అలా పనిచేస్తుంది అనమాట. కాలికార్బ్ పూర్వం అర్సనికార్బ్ అని చెప్పేవారు, కానీ కాలికార్బ్ నా అనుభవంలో కాలికార్బ్ని ఇది బుక్లో లేనివన్నీ కూడా నేను కొన్ని ప్రాక్టికల్ గా చూసి దాన్ని చెప్పాను. మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా చెప్తా. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా మనకి కఫం, దగ్గు, దాంతోపాటు తుమ్ములు, దాంతోపాటు ఆయాసం ఇలాంటి వాటిలో బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది దీనికి అగ్రవేషన్ పీరియడ్ ఎప్పుడంటే తెల్లవారుజాము అనమాట. తెల్లవారుజాము 3 గంటల నుంచి 5 గంటల వరకు దీనికి అగ్రవేషన్ పీరియడ్. పగలు ఎలా ఉన్నప్పుడు కూడా అప్పుడు వెంటనే పేషెంట్ లేచిపోయి విపరీతంగా ఆయాస పడిపోతూ నానా యాతన పడిపోతూ ఉంటాడు. దీంతో తగ్గినటువంటి ఒక నడునొప్పి కేసు చెప్తాను. ఒక ఆవిడకి 45 years, ఆవిడ సివియర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఆ తర్వాత ఏదో ఎంఆర్ఐ స్కానింగ్లు అవి పట్టుకొచ్చింది. ఏదో లంబార్ డిస్క్ L4 L5 ఏదో ప్రాబ్లం ఉందని అందులో రాయటం జరిగింది అనమాట. ఇందుకు ఎప్పుడు వస్తుందమ్మా నీకు నడునొప్పి అంటే, సార్ నాకు 3 అయ్యేసరికి లేచి కూర్చుంటానని చెప్పాను. 3 అయ్యేసరికి నేను లేచి కూర్చుంటానండి. ఇంకా తెల్లవారులు 3 దగ్గర నుంచి అలాగే నడుము విపరీతంగా సలిపేస్తూ ఉంటుంది. తెల్లారిపోయిన తర్వాత తగ్గిపోతే ఆ తర్వాత మళ్ళీ నేను పనులు చేసుకుంటూ ఉంటాను. నన్ను పగలు చూస్తే వీడికి ఏ రోగం అని చెప్తారు, అలాంటిది నాకు తెల్లవారుజాము 3 అయిందంటే మనకి నేను ఇంకా హారబుల్గా సఫర్ అయిపోతున్నానండి, ఇలా చాలా సంవత్సరాలు పెట్టింది అని చెప్పినాను. అప్పుడు నేను ఏం చేశానంటే కాలికర్ 200 ఇచ్చాను. కాలికర్ 200 ఇచ్చిన తర్వాత చాలా బాగా తగ్గింది. తగ్గిన తర్వాత కొన్ని డోసులు కాలికర్ 200 పడిన తర్వాత ఆ తర్వాత వనం ఇచ్చాను. వనంతో పూర్తిగా తగ్గిపోయాను. అందువల్ల కాలికార్బ్ యొక్క అగ్రవేషన్ పీరియడ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 to 5. ఈ పీరియడ్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ కాలికార్బ్తో తగ్గినటువంటి ఒక కేసు గురించి మీకు చెప్తాను. ఒక ఆవిడకి విపరీతమైనటువంటి ఆయాసం చాలా కాలం నుంచి అనమాట. ఆవిడకి ఇందులో చెప్పుకున్నాం కదా, ఆవిడకి పగలు ఎలా ఉన్నప్పటికీ కూడా కాస్త కోస్త ఆయాసం, తెల్లారేసరికి ఇంకా అలాగే నిలబడిపోద్ది అనమాట. ఇంకా 3 అయిందంటే ఇంకా లేచి కూర్చొని తెల్లవారులు అలా బాధపడి ఆ తర్వాత తెల్లారిపోయిన తర్వాత అలా పడుకుంటుంది. అది అగ్రవేషన్ పీరియడ్ అనమాట ఆవిడకి. దీన్ని బట్టి నేను ఏం చేశానంటే కాలికర్ 200 ఇచ్చాను. కాలికర్ 200 ఇచ్చిన తర్వాత ఆయాసం చాలా బాగా తగ్గింది. దానికి ఫాలోఅప్గా ఏం చేశానంటే, మీరు ఆస్మా పేషెంట్స్లో పెద్దవాళ్ళు అందరిలోనూ కూడా సాధారణంగా మీరు బ్లాటా మదర్ టించర్ పెట్టండి, బ్లాటా బాగా తగ్గుతుంది ఏమండి, ఇచ్చాను. ఆ తర్వాత దాంతో బాగా తగ్గింది. బాగా తగ్గిన తర్వాత ఆవిడ చెప్పింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ అందరిలోనూ కూడా ఆయాసాలు ఉన్నాయన్నమాట. వాళ్ళ ఫ్యామిలీస్ అందరిలోనూ కూడా ఆయాసాలు ఉన్నాయి. అంటే హెరిడిటరీ, ఈవిడికి కూడా హెరిడిటరీగా ఆయాసం వచ్చింది. వాళ్ళ అన్నగారులకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ ఇవే కంప్లైంట్, రెస్పిరేటరీ కంప్లైంట్సే. అప్పుడు నేను ఏం చేశానంటే కొద్ది బాగా తగ్గిన తర్వాత మెడోర్ను 200 వేసాను. మెడోర్ను 200 వేసిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ మెడోర్ను 1 వేస్తే దాంతో పూర్తిగా తగ్గిపోయాను. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఆస్తమా గనక అంటే సైకోటిజం తాలూకు లక్షణాలు అనమాట. ఆయాసం అవ్వచ్చు, బ్లడ్ షుగర్ అవ్వచ్చు, జనరేషన్ తరబడి, ముఖ్యంగా ఆయాసం గురించి గుర్తుపెట్టుకున్న తర్వాత మిగతా గురించి చెప్తాను ఏమండి. జనరేషన్ తరబడి కనుక మనకి ఆస్తమా అనేది హెరిడిటరీగా వస్తూ ఉన్నట్లయితే, అంటే 4 పేరెంట్స్లో ఉంది. వాళ్ళ తాతగారికి ఆయాసం ఉండేది, వాళ్ళ నాన్నగారికి ఆయాసం ఉంది, వాళ్ళ అన్నదమ్ములకి ఆయాసం ఉంది, వీళ్ళకి ఆయాసం ఉంది, వీళ్ళ పిల్లలకి ఆయాసం వస్తుంది. ఇంచుమించు అందరికీ కూడా జనరేషన్ తరబడి ఆస్తమా అనేది అలాగే ఒకరి నుంచి ఒకరికి అలాగే ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. అలాంటి కండిషన్స్లో ఏ డ్రగ్ ఇండికేట్ అయినప్పటికీ కూడా అక్కడ కాన్షియస్ను బట్టి ఆ మందు చేసి మీరు ఇంటర్ కరెంట్గా మెడూర్ను వేయండి. మెడూర్నకి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే మీకు ఈ ఈ హెరిడిటరీగా వచ్చేటువంటి ఆయాసాలు ఏవైతే ఉంటాయో దాన్ని కట్ చేస్తుంది అనమాట. మీరు అంత ముందేసిన డ్రగ్తో కాన్షియస్గా తగ్గి మళ్ళా రావడం, తగ్గి మళ్ళా రావడం ఇలా జరుగుతూ ఉంటే
మధ్యలో ఒకసారి మెడోరినం వేస్తే అక్కడతో కట్ అయిపోతుంది అంట. అంత అద్భుతమైనటువంటి మందు మెడోరినం కూడా. నెక్స్ట్ కమ్ టు ది లెకసిస్. లెకసిస్ హెరింగ్ ఏ రకంగా కనిపెట్టాడో నాకు తెలియదు, కానీ ప్రపంచానికి మాత్రం మానవాళ్ళంతటికీ కూడా గొప్ప వరం అనమాట. ఇది ఎంత అద్భుతంగా తగ్గిస్తుంది అంటే, ఎలాంటి కేసులు తగ్గిస్తుంది అంటే, మనకి హోమియోపతి యొక్క పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాచుర్యం లేదు. చాలా గొప్ప గొప్ప కేసులు తగ్గిస్తూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా. కానీ ఏంటంటే ఆ తగ్గినటువంటి కేసు పబ్లిక్లో ఎక్స్పోజ్ అవ్వదన్నమాట. అందువల్ల ఏంటంటే అది మూలన అంటే మనకి మట్టిలో మాణిక్యం అంటారు చూస్తారా, మాణిక్యం మట్టిలో ఉండిపోతే ఎవరికి కనిపించదు. అలాగే ఏంటంటే హోమియోపతి అనేది మట్టిలో మాణిక్యంలా ఉండిపోయింది. దాన్ని మళ్ళీ కొద్దిగా వాష్ చేస్తే దానికి చాలా వాల్యుబుల్ అనమాట. అలాగే ఏంటంటే చాలా గొప్ప గొప్ప మనకి, నేను ఒకసారి చెప్తాను, స్లీప్ ఎప్నియా అని ఒక కేసు చెప్పాను మీకు. స్లీప్ ఎప్నియా అంటే అర్థం ఏంటంటే రాత్రి పడుకుంటే ఆయాసం వచ్చేస్తుంది, పగలంతా కింగిలే తిరిగేస్తుంటాడు. అంటే రాత్రి పడుకుంటే ఊపిరి ఆడదనమాట. అది ఎంత కష్టం అంటే ఒకసారి ఆలోచించండి మీరు. ఆ? రాత్రి ఇలాగ పడుకుందారని పగలంతా కష్టపడిన తర్వాత మనిషి రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు ఆ నిద్ర పడుతుంటే వాడు అంత ఆయాస పడిపోయి ఊపిరి ఆడకపోతే వాడు ఇంకెలా పడుకుంటాడు? అప్పుడు దానికి ఏం చేస్తారంటే దానికి ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఒక మిషన్ పెడతారు. ఆ మిషన్ పెట్టుకున్నాడు పడుకోవాలన్నమాట తెల్లవార్లు. ఇది ఎంత యాతన ఇది! మరి ఒక కామన్ మ్యాన్కి ఎలాగా ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి? అందువల్ల ఏంటంటే ఈ స్లీప్ ఎప్నియా కేసు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా పగలంతా బాగుండి రాత్రి పడుకునేసరికి ఊపిరి ఆడపోతుంటే నేను ఏం చేస్తానంటే లెక్సిస్ 30 ఇస్తా. లెక్సిస్ 30 అసలు 200 కూడా ఎప్పుడు పడలేదు. లెక్సిస్ 30 కొన్ని డోసులు ఇచ్చేసరికి వాడికి ఏమైందంటే పూర్తిగా తగ్గిపోయింది. అలా కొన్ని కేసులు, చాలా కేసులు నేను ఆ స్లీప్ ఎప్నియా కేసులు చెప్పి, అది ఎంత గొప్ప మందో ఆలోచించండి మీరు. ఏ మందు దీన్ని రిప్లేస్ చేయగలదు? అంత అద్భుతమైనటువంటి మందు ఏంటంటే మనకి లెక్సిస్ అన్నమాట. ఇలాంటి కేసులు చాలా ఉంటాయి. చాలా డైమెన్షన్స్ లో పనిచేస్తుంది. ఇది పనిచేస్తుంది, ఇది పనిచేయదని కాదు. అందువల్ల లెక్సిస్ లో మీరు బాగా గుర్తుపెట్టుకున్నటువంటి కొన్ని లక్షణాలు ఏంటంటే మనకి ఇది మంచి సైకోటిక్ రెమెడీ అనమాట. మనం కాన్స్టిట్యూషన్ చదువుతాం కదా లెక్సిస్ చెప్పుకున్నప్పుడు, దీంట్లో వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది, వాడి పద్ధతులు ఎలా ఉంటాయి, వాడి మనస్తత్వం ఎలా ఉంటుంది, అన్ని కూడా అందులో మానసిక లక్షణాల్లో చెప్పుకున్నాం. అందువల్ల ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆయాసం అనేది రాత్రులు వచ్చేస్తా ఉంటుంది. పగలు ఉన్నప్పుడు కూడా రాత్రులు బాగా నిలబెట్టేస్తూ ఉంటుంది అన్నమాట. నిలబెట్టేస్తా అది అందులో రొంపు ఉంటుంది, దగ్గు ఉంటాయి, పిలికోతలు వచ్చేస్తుంటాయి. వీడి మానసిక లక్షణాలు ఏంటంటే లోక్వాసియస్ అన్నమాట. కంటిన్యూగా మాట్లాడు. చిన్న టాపిక్ ఇస్తే మీకు దాన్ని వీడు గంటల తరబడి మీకు ఎక్కడ కూడా మీ మనసు డైవర్ట్ అవ్వకుండా బోర్ కాకుండా అలా కంటిన్యూగా చెప్పబోయేటువంటి లక్షణం మనకి లోక్వాసిటీ అంటారు. అది మనకి లెక్సిస్ లో ఉంటుంది. సస్పీషియస్, విపరీతమైనటువంటి అనుమానం ఉంటుంది. ఎంత అనుమానం అంటే వీడు అందరిని అనుమానిస్తానే ఉంటాడు. మనం ఇంకా వీళ్ళని అనుమానించాలి, వీళ్ళని అనుమానించకూడదని ఏమిటి, అందరి మీద డౌట్ వీడికి. ఏమండి? అది చూడండి, కొంతమంది చూస్తూ ఉంటాం మనం. ఫోన్ వస్తే ఫోన్ వస్తే బయటకు పోతా ఉంటారు. ఇవన్నీ లెక్సిస్ తాలూకు లక్షణాలు అన్నమాట ఇవన్నీ. అందులో ఏం ఉండదు. ఎలా ఉన్నా ఏంటని ఎవరిని అడుగుతున్నారు అనుకో, అంత బయట దూరంగా పోయి మాట్లాడవలసిన పని వచ్చింది. లేకపోతే కోళ్ళు ఉంటుంది, వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అనుకో, వెంటనే మేడెక్కేద్ది అనమాట. అమ్మ ఎలా ఉన్నావు, ఏంటి, ఏం కూర ఇందులో ఉంటాయి మాటలు అంతే. దానికోసం అంత సీక్రెట్ గా బయటకు అంటే అంత సీక్రెసీ ఉంటుంది అనమాట. చెప్పాను కదా, లోక్వాసియస్, సస్పీసియస్, సీక్రెసీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ లెక్సెస్. దీంతో పాటు మిగతా లక్షణాలు, ఈ మూడు ఉండి మిగతా ఏదన్నా సరే తగ్గించేద్దాం అనమాట. రివెంజ్ఫుల్ టెంపర్మెంట్. లెక్సిస్ వాడికి ఏంటంటే వాడికి ఏదైనా కోపం వచ్చిందంటే వాడు అంత చూసేస్తాడు అనమాట. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వీడికి గుర్తుంటుంది. యాస్టీస్ గా నేను ఎలా జరిగిందో ఇన్సిడెంట్, 20 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ జస్ట్ ఒక గంట ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ లాగా వీడికి గుర్తుంటుంది అనమాట. అంత పగబట్టే స్వభావం వీడికి లెక్సిస్ వాడికి ఉంటుంది అనమాట. అందువల్ల ఈ బాగా అతిగా మాట్లాడటం, విపరీతమైనటువంటి అనుమానం, సీక్రెసీ, అలాగే మనకి పగ తీర్చుకునే స్వభావం లెక్సిస్ తాలూకు ప్రధానమైనటువంటి లక్షణాలు, మానసిక లక్షణాలు. దాంతోపాటు ఈ ఆయాసం కూడా బాగా రాత్రులు ఎక్కువైపోతూ ఉంటాయి లెక్సిస్ లో కంప్లైంట్స్. అలాగే చెప్పుకుంటాం లెఫ్ట్ సైడెడ్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం ఇలాంటి లక్షణాలు మనకి లెక్సిస్ లో ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకి ముఖ్యంగా లెక్సిస్ గురించి మీరు చెప్తున్నారు కదా, ఏంటి దీంట్లో పాయింట్ అని మనం ముందుకు వచ్చినట్లయితే ఆయాసం రాత్రులు బాగా వస్తుంది, పగలంత ఉండదు. అది ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకొని లెక్సిస్ ఇస్తే అద్భుతంగా అవుతుంది. మిగతా రెమెడీస్ అన్ని పక్కన పెట్టేసాయి. ఏ మేల్ పేషెంట్ ఆఫ్ ఏజ్ 40 years కేమ్ ఫ్రమ్ విలేజ్. అంటే ఒక పల్లెటూరు నుంచి ఒక ఆయన వచ్చాడు, 40 సంవత్సరాలు. అతనికి విపరీతంగా ఆయాసం, చిన్నప్పటి నుంచి అలా బాధపడుతాను అన్నాడు. ఇతనికి ఏంటంటే రాత్రులు విపరీతంగా నిలబెట్టేస్తుంది అనమాట, పగల మళ్ళా పనిలోకి వెళ్ళిపోతా ఉంటాడు. ఇతను కాన్స్టిట్యూషన్లోకి వెళ్తే బాగా సస్పీషియస్ అనమాట. ఇతను వచ్చినప్పుడే ఈ ఇంక్వైర్స్ మెనీ పేషెంట్స్ ఎట్ రిసెప్షన్ ఫర్ ది డాక్టర్స్ ఉన్నాడు.
ఏమండి, డాక్టర్ గారు ఎలా వైద్యం చేస్తాడు, బాగా తగ్గుతాయా? ఆ? మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు, మీ ఏ కంప్లైంట్ వస్తున్నారు, మొత్తం కూర్చుని ఒక గంటలో మొత్తం అందరి పేషెంట్ని ఎంక్వైరీ చేశాడు. అదే అనమాట అనుమానం అంటే అదే. అందరినీ ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే ఇంక ఇలాంటి వాడు పెళ్లి సంబంధానికి వెళ్ళాడు అనుకోండి, లెక్సెస్ వాడు ఏడు ఏం చేస్తాడు? ఒక ఊళ్ళో 4,000 మంది జనాభా ఉంటే ఆ పిల్లోడి గురించి మొత్తం ఆఫీస్కి వెళ్ళి అందరిని అడుగుతాడు. అలాగే వాళ్ళ కోలీగ్స్ని అడుగుతాడు. అలాగే వాళ్ళ ఊరెళ్ళి మొత్తం చుట్టాలని పట్టాలని ఆ పెళ్లి సంబంధం కుదురుద్దో లేదో తెలియదు కానీ కేవలం ఈడి వల్ల చెడిపోద్ది అనమాట. ఎందుకంటే అందరిని అడుగుతాడు, ఆ హ్యాబిట్స్ ఉన్నాయా, ఈ హ్యాబిట్స్ ఉన్నాయా, వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, వాళ్ళకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, ఇది ఉందా అది ఉందా అని అనుమానం అనమాట. డిసిషన్ ఉంటుంది ఇందులో, ఇది కూడా ఉంటుంది. ఇండిసిసివ్గా ఉంటాడు అనమాట. ఇండిసిసివ్గా ఉంటాడు లెక్సెస్ వాడు. అందువల్ల ఏంటంటే అంత అద్భుతమైనటువంటి ఆ గొప్ప మందు మనకి లెక్సెస్ అనమాట. ఈ లక్షణాలు బేస్ చేసుకుని అతనికి రాత్రులు ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో ఆ లాక్వాసిటీని బట్టి, సస్పిషియస్ నేచర్ని బట్టి లెక్సెస్ 200 ఒక డోస్ ఇస్తే ఆ ఒక్క డోస్తోనే ఆయాసం మొత్తం తగ్గిపోయారు. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ది సెకండ్ డోస్ ఆఫ్ లెక్సెస్. ఓన్లీ సింగిల్ డోస్ హ్యాస్ క్యూర్డ్ ది ఎంటైర్ కేస్. ఇప్పుడు 10 ఇయర్స్ అయింది. ఇప్పుడు అతను వాళ్ళ అమ్మగారిని అది తీసుకొస్తాడని చెప్పిన పేషెంట్ టచ్లో ఉన్నాడు. 10 సంవత్సరాలు బట్టి మళ్ళీ ఆయాసం అతనికి లే. నెక్స్ట్ కమ్ టు ది మెడోర్న్. మెడోర్న్ గురించి చెప్పాను కదా మీకు, ఇది కూడా మంచి సైకోటిక్ రెమెడీ. దీంట్లో ఏంటంటే మనకి ఆయాసాల్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఇంటర్ కరెంట్ రెమెడీగా బాగా వాడుతూ ఉంటాం. ఇంటర్ కరెంట్ రెమెడీ అంటే మనం ఇందా చెప్పుకున్నట్లు యాంటీ మయాజ్మెటిక్గా అనమాట. యాంటీ మయాజ్మెటిక్గా అంటే మనకి జనరేషన్ తరబడి ఆయాసాలు ఇవి వస్తున్నప్పుడు మీరు ఏమన్నా అది గమ్మును కనుక తొందరగా అది క్యూర్ అవ్వకుండా అది అలా నాల్సం చేస్తూ ఉన్నట్లయితే మెడోర్న్ 200 ఆ లక్షణాలు బట్టి ఒక డోస్ వేయండి. దాంతోపాటు బాగా తగ్గుతూ ఉంటుంది. ఏమండి, దిస్ ఈజ్ అబౌట్ ది మెడోర్న్. దీని గురించి ఎందుకంటే ఈ కేసులో మనం చెప్పలేం. ఇకపోతే నక్స్వామిక మీరు అడగొచ్చు. నక్స్వామిక గురించి నక్స్వామిక గురించి చాలా మంది దీన్ని గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, నిద్ర లేకపోవటం, అజీర్తి ఇలాంటి వాటికి ఆపాదించారు తప్ప ఆయాసాల్లో అద్భుతమైనటువంటి మందు నక్స్వామిక. ఆయాసాలు, రొంపలు, దగ్గులు, తుమ్ములు వీటిలో అద్భుతమైనటువంటి మందు ఏంటంటే ఆయాసం. వీడికి రొంప ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది, తుమ్ములు వచ్చేస్తుంటాయి, డస్ట్ అలర్జీస్ ఉంటా ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే ఎమోషన్స్ ఎక్కువ ఉంటా ఉంటాయి నక్స్వామికలో. ఎమోషన్స్ అంటే అర్థం ఏంటంటే యాంగర్ ఎక్కువగా ఉంటుంది. మాటికి మీటికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. చాలా ఓవర్ సెన్సిటివ్గా ఉంటాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ సెన్సిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెన్సిటివ్ ఓవర్ సెన్సిటివ్ అంటే చుట్టుపక్కల జనాలతోనే ఓవర్ సెన్సిటివ్గా ఉంటాడు. వాడు తినే ఆహారంతోనే ఓవర్ సెన్సిటివ్గా ఉంటుంది. వాతావరణంతో కూడా వాడు ఓవర్ సెన్సిటివ్గా ఉంటాడు. అంటే గట్టిగా చలేసినా తట్టుకోలేడు, గట్టిగా ఎండగాసినా తట్టుకోలేడు. అలాగే పక్కవాడు ఏదన్నా వీడు అనుకున్న దానికి కంట్రవర్సీ చెప్పాడు అనుకోండి, వెంటనే విపరీతంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళని కోపం పడి కొట్టేస్తూ ఉంటాడు. పిల్లల్ని అయితే చితకబాదేస్తూ ఉంటాడు. అలా ఆవిడనైతే విపరీతంగా కొట్టేస్తూ ఉంటాడు. ఎందుకంటే కోపం వస్తే మాత్రం తట్టుకోలేడు అన్నమాట. ఇలాంటి లక్షణాలు వీడికి. స్పైసెస్ అంటే బాగా ఇష్టం కానీ పడవు. అలాగే నాన్ వెజ్ ఫుడ్ విపరీతంగా తింటాడు. వేపుళ్ళు ఎక్కువగా తింటారు నక్స్వామికలు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వీళ్ళకి అన్నం కూర వీటి కంటే కూడా బాగా ఫ్రై ఐటమ్స్ అనమాట. ఆవకాయ పచ్చడి, అలాగే మీకు బాగా వేయించేసినటువంటి కూరలు ఇలాంటివి బాగా ఇష్టపడుతుంటా ఉంటారు. అలాగే అన్నం మానేసి పకోడీలు, మసాలా వడలు ఇలాంటివి తినేసి పని చేసేసుకుంటా ఉంటారు అనమాట. టీ కాఫీలు అంటే ఇంక చెప్పక్కర్లేదు. రోజుకి 30 సార్లు 40 సార్లు అలా టీ తాగేస్తూ ఉంటాడు, కాఫీ తాగేస్తూ ఉంటాడు. అంచేత నక్స్వామికలు సన్నగా ఉంటారనమాట ఎక్కువ. ఎందుకంటే న్యూట్రిషన్ ఉండదు. వీడు వేసేవన్నీ కూడా, పొట్టలు వేసేవన్నీ కూడా బాగా మసాలా సరుకులు, అలాగే మనకి ఆవకాయ పచ్చళ్ళు, పకోడీలు, మసాలా వడలు, అలాగే ఇవన్నీ తింటా ఉంటాడు. ఈ రకమైన వాటి మీద ఎక్కువ స్పైసెస్ మీద బాగా ఇష్టం ఉంటా ఉంటుంది. తీవ్రమైనటువంటి కోపం ఉంటా ఉంటుంది. చలిగాలి అస్సలు పడదు వీడికి. ఇవి దీని తాలూకు నక్స్వామిక తాలూకు లక్షణాలు. ఇందులో తగ్గినటువంటి ఒక కేసు చెప్తాను. ఒక ఆయనకు 40 ఇయర్స్ అనమాట. ఆయాసంతో చాలా కాలం నుంచి సఫర్ అవుతున్నాడు. చాలా ఎమోషనల్గా ఉంటాడు అనమాట. ఎమోషనల్ అంటే ఇన్ ది సెన్స్ బాగా తీవ్రమైనటువంటి కోపం అది ఉంటా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఇతనికి నర్వస్గా ఉంటాడు. ఆ? తర్వాత కోరల్ సంబంధించిన గొడవ పడే స్వభావం, కంట్రవర్సీ, అగ్రవేషన్. ఎక్కడ కూడా ఎవడన్నా అతని మాటకి ఎదురు చెప్పాడానికి అసలు సహించలేడనమాట. ఈ రకమైనటువంటి నేచర్. కోపం తేలిగ్గా వచ్చేది. అందువల్ల ఏమైందంటే ఆవిడకి ఈయనకి డిస్ప్యూట్స్ వచ్చేసి ఆవిడ కాస్త ఈయన కాస్త వదిలేసి ఆవిడ సపరేట్గా వెళ్ళిపోయి చాలా హ్యాపీగా బతుకుతుంది అనమాట. రెండోది ఏంటంటే ఈ లక్షణాలతో పాటు ఆయాసం ఉంది ఆయనకి. అప్పుడు నేను ఏం చేశానంటే నక్స్వామిక 200 ఒక డోస్ ఇచ్చాను. ఒక డోస్ ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా తగ్గింది అనమాట. తగ్గిన తర్వాత నక్స్వామిక వన్నం ఇచ్చా. నక్స్వామిక వన్నం ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత దాంతో ఆయాసం బాగా తగ్గింది. తర్వాత మళ్ళా ఈ కాన్స్టిట్యూషన్ మరి నక్స్వామిక కదా, అంచేత ఏంటంటే నక్స్వామిక 10 ఫైనల్గా 50 కూడా ఇచ్చా.
50 ఇస్తే చాలా అద్భుతంగా ఇతనికి ఆయాసం గ్యాసం మొత్తం అన్ని తగ్గి పేషెంట్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ స్పాంజియా. స్పాంజియా అనేది అద్భుతమైనటువంటి హోమియోపతిక్ మందు అనమాట. స్పాంజియా అనేది హోమియోపతిలో అద్భుతమైనటువంటి ఔషధం. దీంతో కూడా ఆయాసాలు చాలా బాగా తగ్గుతూ ఉంటాయి. ఇందులో కూడా అగ్రవేషన్ బై కోల్డ్, అసలు కోల్డ్ పడదు, దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. సివియర్ ఆస్మాటిక్ రెస్పిరేషన్, విపరీతమైనటువంటి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. సాయింగ్ రెస్పిరేషన్ అంటారు. అంటే మీరు రంపం మిల్ దగ్గరికి వెళ్ళి ఆ రంపం పట్టుకుని ఇలా కోస్తా ఉంటే ఒక సౌండ్ వస్తుంది చూసారు రిథమాటిక్ గా, ఆ సౌండ్ వీడికి ఆయాసంలో ఆ రకమైనటువంటి సౌండ్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది స్పాంజియా ఒక దాంట్లోనే ఉంది. బార్కింగ్ కాఫ్, ఏదో కుక్కమరు ఉన్నట్టు దగ్గుతూ ఉంటాడు, బొంగురు దగ్గులా వస్తూ ఉంటుంది వీడికి. ఆ వేడిగా ఉన్నటువంటి రూమ్ లో ఉన్న, సారీ రూమ్ వేడి అగ్రవేషన్, వేడిగా ఉన్నటువంటి రూమ్ లో ఉన్న, అలాగే హీట్ వల్ల కంప్లైంట్స్ పెరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ఈ ఆయాసం వచ్చినప్పుడు దగ్గు వచ్చినప్పుడు వేడి పదార్థాలు ఏదైనా తాగుతా ఉన్నట్లయితే రిలీఫ్ ఉంటుంది. ఆ వేడి పానీయాలు తాగితే బాగుండటం అనేది నక్సవాంకాలో ఉంటుంది, ఆర్సింగ్ ఆల్బోలో ఉంటుంది, లైకోపొడిలో ఉంటుంది. వీటికి ఆయాసం కాస్త పడుకుంటే ఎక్కువైపోతుంది. అది జనరల్ సిమ్టమ్ అనుకోండి, అది పెద్ద ఏం కాదు. సమ్ టైమ్స్ ఆస్తమా విత్ ఫీవర్, చాలా సందర్భాల్లో స్పాంజియా వాడికి దగ్గు ఆయాసంతో పాటు జ్వరం కూడా వచ్చేస్తాం. అందువల్ల దీనికి బాగా తగ్గినటువంటి ఒక కేసు చెప్తాను. ఒక ఆయనకి 75 సంవత్సరాలు, అతను మంచి స్మోకర్ అనమాట. విపరీతంగా ఆయాసం వచ్చేస్తుంది, ఆయాసంతో పాటు అతనికి దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది అనమాట. స్మోకర్ కాబట్టి అతనికి లంగ్స్ అవి చెక్ చేస్తే కొద్దిగా వీజ్ కూడా ఉంది, కొద్దిగా ఆస్మాటిక్ లక్షణాలుగా కనిపిస్తే ఈ రకంగా దీనికి ఒక వారం రోజులు బట్టి బాగా సఫర్ అవుతున్నాడు. ఏవో మందులు వేసుకుంటున్నాడు కానీ తగ్గట్లేదు. అప్పుడు వేడి నీళ్ళు కానీ లేకపోతే వేడి టీ కానీ ఇలాంటివి తాగుతూ ఉంటే కొద్దిగా బాగున్నట్టు ఉపశమనం కనిపిస్తా ఉంది. అప్పుడు దగ్గు అది చూస్తే మనం అనుకున్నట్టు ఉంది. తర్వాత రెండోది ఏంటంటే సాయింగ్ రెస్పిరేషన్, మనం చెప్పుకున్నాం కదా, అది మన అంటే మనకు పిలుకోత ఏదైతే ఉందో అది ఎక్కువ నిడుగుతూ వస్తూ ఉంటుంది అనమాట, ఎక్కువ కొన్ని సెకండ్స్ పాటు ఉంటుంది అనమాట. అలాంటి కండిషన్స్ లో ఆయనకి ఏం చేస్తామంటే స్పాంజియా 30 ఇచ్చాం. స్పాంజియా 30 ఇచ్చి బ్లాటా మదర్ టింజర్ ఇస్తే దాంతో ఆయనకి కొన్ని డోసులు పడ్డాయి. దాంతో ఆయాసం కాస్త బాగా తగ్గిపోయింది. పునాలు వాడాడు కానీ ఓన్లీ స్పాంజియా 30 200 కూడా వెళ్ళలేదు. దాన్ని అప్పుడప్పుడు డోస్ వేస్తామంటే ఫస్ట్ డోస్కి జ్వరాలు దగ్గులు రంపులు అన్ని తగ్గాయి. తర్వాత మళ్ళీ అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఒక డోస్ వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ కమ్ టు ది సైలీషియా. సైలీషియా గురించి కొద్దిమందికి అవగాహన తక్కువ ఉంటుంది, కొద్దిమంది బాగా వేస్తారు. అందువల్ల దీని గురించి కూడా మనం బాగా చెప్పుకుందాం. ఎందుకంటే సైలీషియా లాంటి మందులు కనుక ఇండికేట్ అయితే ఆయాసంలో ఒక సింగిల్ డోస్తోనే తగ్గిపోద్ది, ఇంకా మళ్ళీ లైఫ్లో మళ్ళీ ఆయాసం రాదు. ఎందుకంటే సచ్ డీప్ యాక్టింగ్ రెమెడీ అనమాట సైలీషియా అనేది. సైలీషియా వాడికి ఏంటంటే ఎక్కువ రంపబట్టే స్వభావం ఉంటూ ఉంటుంది, ఎక్కువ రంపబడేస్తూ ఉంటుంది. అంటే వీడికి అస్సలు ఆ కోల్డ్ అనేది అస్సలు పడదు అనమాట. కోల్డ్ ఏమాత్రం పడదు, కోల్డ్ తగిలిందా గజగజలాడితే వణికిపోతాడు అనమాట. అలాగే ఇది డస్ట్ అలర్జీస్ లో బాగా పనిచేస్తూ ఉంటుంది, తుమ్ములు దగ్గుల్లో బాగా పనిచేస్తూ ఉంటుంది, ముక్కు ఎప్పుడు కారుతూ ఉంటుంది. ఆయాసాల్లో అద్భుతమైనటువంటి మందు ఏంటంటే మనకి సైలీషియా. సైలీషియాలో ఏంటంటే మనం న్యాట్రల్ సల్ఫ్లో చెప్పుకున్నట్టు చల్లటి నీళ్ళతో కనుక కాళ్ళు కడుక్కుంటే ఆయాసం వచ్చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఆస్మా ఫ్రమ్ గెటింగ్ ఫీట్ వెట్. చల్లటి నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటే ఆయాసం, కాళ్ళు తడిచేయా ఆయాసం దగ్గు రొంప వచ్చేస్తూ ఉంటాయి. టెండెన్స్ టు పెరిస్పిరేషన్, ఎక్కువ సైలీషియాలో చెమటలు పట్టేస్తూ ఉంటాయి. చెమటలు బాగా పట్టే మందులు సైలీషియా ఒకటి, కాల్కేరియా కార్బ్ ఒకటి, కార్బోవేజ్ ఒకటి. సైలీషియా వాడికి కూడా విపరీతంగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. మన దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, మా అబ్బాయి పరీక్ష రాస్తుంటే మొత్తం పేపర్ అంతా తడిచిపోతుందండి, విపరీతంగా వాడికి నీరు కారిపోతూ ఉంటుందని చెప్తాడు. వాళ్ళు ఎక్కువ సైలీషియా కాన్స్టిట్యూషన్లో ఉంటారు. మీరు సైలీషియా కనుక 1 డోస్ ఇచ్చినట్లయితే దాంతో బాగా తగ్గిపోతూ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ కూడా సైలీషియా అయి ఉండాలి. అది అగ్రవేషన్ బై కోల్డ్. అంచేత పాదాలు, అరిపాదాలు, అరిచేతులు ఎవరికైతే బాగా చెమటలు పట్టేస్తాయో వాళ్ళు సైలీషియా ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సైలీషియాతో తగ్గినటువంటి ఒక కేసు బాగా చెప్తాను. ఒక అమ్మాయికి 25 ఇయర్స్ అనమాట, చైల్డ్హుడ్ నుంచి కూడా ఆయాసం ఉంది, పేషెంట్ కాస్త సన్నగా ఉంటుంది అనమాట, మొహమాటం ఎక్కువ ఉంటుంది బాగా. సైలీషియా వాడికి మొహమాటం ఎక్కువ ఉంటుంది. సైలీషియా వాడు ఒకడు, పలస్టలా వాడు ఒకడు. సైలీషియాకి పలస్టలాకి మెంటల్ సిమ్టమ్స్ సేమ్ ఒకలా ఉంటాయి. పలస్టలా వాడు ఏమో చల్లదనం బాగుంటుంది, సైలీషియా వాడికి చల్లదనం పడదు. బాగా గుర్తుపెట్టు. కరేజ్ ఉండదు, సైలీషియా వాడికి కరేజ్ ఉండదు. అంటే వాళ్ళ కరేజ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ధైర్యం ఉండదు అనమాట. ఒక 10 మందిలోకి వెళ్ళి మాట్లాడాలంటే ఇప్పుడు ముందుకు వెళ్ళాడు, పలస్టలా వాడు వెళ్ళాడు. కానీ పలస్టలా వాడికి చల్లదనం చాలా ఇష్టం, సైలీషియా వాడికి చల్లదనం అసలు ఇష్టం ఉండదు. అలాగే ఆయాసం కాస్త కోల్డ్ ఎక్స్పోజర్ వల్ల బాగా ఎక్కువైపోతా ఉంటుంది. అంతేగాని రెండోది అంటే కాంట్ బేర్ కోల్డ్, అస్సలు చలిని భరించలేడు అనమాట.
ఈ అమ్మాయికి అరిపాదాలు అరిచేతులు విపరీతంగా చెమటలు పట్టేస్తా ఉంటాయి. చెప్పిందనమాట, నేను పరీక్ష రాస్తే మొత్తం పేపర్ అంతా తడిచిపోద్దండి, నేను ఈ కచ్చి పట్టుకెళ్తాను, అత్తమాను ఇలా తుడుచుకుంటా ఉంటాను అని చెప్పింది అనమాట. చెప్తే అప్పుడు ఐ స్టార్టెడ్ ది ట్రీట్మెంట్ విత్ ది సైలీషా 200. ఆ ఒక్క డోస్తోనే చాలా కాలం ఆయాసం రాలేదు. తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తే మళ్ళీ 200 ఒక డోస్ వేసి తర్వాత ఫైనల్గా 1 వేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళా లాస్ట్లో శైలీష 10 వేసింది. ఇది కాన్స్టిట్యూషన్ శైలీష అమ్మాయికి. ఎందుకంటే ఆ ఆ మొహమాటం, ఆ ధైర్యం లేకపోతే ఇవన్నీ కూడా మనం కొద్దిగా హైర్బడెన్సెస్లో వేస్తే కొద్దిగా మార్పు వస్తాను అనమాట. అని చేత అంత అవసరం లేకపోయినా సరే నేను శైలీష 10 వేసి దాంతో క్లోజ్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది శైలీష. అండ్ ఫైనల్ స్లైడ్ ఈజ్ ది మనకి బయోకెమికల్ రెమెడీస్ ఇన్ ఆస్తమా. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఆయాసం పేషెంట్స్ లో మనం టిష్యూ సాల్ట్స్ వాడుతూ ఉంటాం. ఈ టిష్యూ సాల్ట్స్ లో మనం ముఖ్యంగా ఏంటంటే క్యాలిమూర్ ఒకటి, నాట్రమ్ సల్ఫ్ ఒకటి, క్యాలీసల్ఫ్ ఒకటి, సైలీషియా ఒకటి. నా ఓటు ఏంటంటే సాధారణంగా నాట్రమ్ సల్ఫ్ ఇస్తే సాధ్యమైనంత వరకు బాగా తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కఫం బాగా కొద్దిమందికి తెల్లగా కఫం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో క్యాలిమూర్ 6x ఇవ్వచ్చు. క్యాలిమూరు 6x ఇవ్వండి. క్యాలిమూర్ 6x ఇస్తే కఫం కాస్త బాగా తగ్గుతుంది అనమాట. అలాగే నాట్రమ్ సల్ఫ్లో ఏంటంటే ఇది కాస్త గ్రీనిష్ ఎల్లోగా ఉంటుంది. గ్రీన్స్ ఎల్లో ఎక్స్పెక్టేషన్ అంటే మనకి ఆ కఫం ఎలా ఉంటుంది అంటే నాట్రమ్ సల్ఫాడ్కి కొద్ది ఆకుపచ్చ పసుపు కలిపితే ఏ రంగు ఉంటుందో ఆ రకంగా వీడికి స్రావాలు ఉంటాయి అనమాట. అంచేత ఇది కూడా మనకి నాట్రమ్ సల్ఫ్ అనేది ఫాలో అప్గా మీరు అసలు మందు ఇచ్చిన తర్వాత, మెయిన్ రెమెడీ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చుకోవచ్చు. అలాగే క్యాలీసల్ఫ్ కూడా మనకి ఎల్లోయిస్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బాగా పసుపు. క్యాలీసల్ఫ్ అది ఎక్కువ వాడకండి. అలాగే శైలీషియాలో కూడా ఏంటంటే మీకు తత్వం శైలీషియా అయింది, మన అవసరమైతే మనం శైలీషియా ఇది కూడా 6x వాడుకోవచ్చు. క్యాలీసల్ఫ్ కూడా 6x వాడుకోవచ్చు ఏమండి. అలాగే నాట్రమ్ సల్ఫ్ కూడా 6x వాడుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువ క్యాలిమూరు, నాట్రమ్ సల్ఫ్ రెండు వాడండి. క్యాలీసల్ఫ్, శైలీషియా మీరు పక్కన పెట్టండి. వీటిని కొద్దిగా ఈ రెండు కూడా బాగా డీపాక్టింగ్ రెమెడీస్, క్యాలీసల్ఫ్, శైలీషియా కూడా. వాటిని అంత ఎక్కువ వాడొద్దు, కానీ దాని తాలూకు ఇండికేషన్స్ మీకు గుర్తుంటాయి కదా అని చెప్పాను అనమాట. మీరు బాగా స్టడీ చేసి మీరు ఎక్స్పెక్టేషన్ అయితే మీరు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. ఇకపోతే మదర్ టింజర్స్లోకి వద్దాం. మనకి ఈ టిష్యూ రెమెడీస్లో అయిపోయింది. మదర్ టింజర్స్ మనకి ఎక్కువ ఏం ఇండికేట్ అవుతాయంటే మీరు మెయిన్ డ్రగ్ మీరు కరెక్ట్గా ఇస్తున్నప్పుడు వీటి బయోకెమికల్ రెమెడీస్తో కానీ మా తర్వాత మదర్ టింజర్స్తో కానీ పనే ఉండదు. మీరు ఇచ్చిన డ్రగ్ అద్భుతంగా మీరు కరెక్ట్గా ఆ ఇన్ టైంలో ఎక్యూట్లో ఇవ్వాల్సిన డ్రగ్ ఎక్యూట్లోనే, క్రానిక్లో ఇవ్వాల్సిన డ్రగ్ క్రానిక్లో ఇస్తే ఈ బయోకెమికల్ రెమెడీస్, మదర్ టింజర్స్ అంత అవసరం ఉండదు. కానీ మీకు అన్ని తెలియాలి కాబట్టి మీరు కొన్ని సందర్భాలు ఇవి కూడా వాడొచ్చు కాబట్టి మీకు ఇవి చెప్పడం జరుగుతుంది అనమాట. బ్లాటా మదర్ టింజర్ ఏంటంటే మనకి బాగా పాపులర్ రెమెడీ అనమాట. బాగా ఇది బ్లాటా అంటే బొద్దింక అనమాట. బొద్దింక యొక్క ఆ చెస్ట్ లో ఉన్నటువంటి ఆ థైరాయిడ్ గ్రంథి నుంచి ఈ బ్లాటా మదర్ టింజర్ తయారు చేసాడట. దీని స్టోరీ ఒకటి ఉంటుంది, అది మీ అందరికీ తెలిసిందే. అందువల్ల ఏంటంటే ఈ బ్లాటా మదర్ టింజర్ని మనం అద్భుతంగా వాడుతూ ఉంటాం అనమాట. ఇది ఆయాసాల్లో అంటే మనకి పేషెంట్లో మనకి దగ్గు, రంప, ఆయాసం ఉన్నప్పుడు ఆయాసం పాళ్ళు బాగా ఎక్కువ ఉన్నట్లయితే బ్లాటా మదర్ టింజర్ ఇవ్వండి. బ్లాటా ఎక్కువ ఆయాసమే పనిచేస్తుంది, దాంతోపాటు మిగతా వాటి మీద పనిచేస్తుంది, కానీ ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు బ్లాటా ఇవ్వండి. లోబీలియా ఏంటంటే లోబీలియా మదర్ టింజర్ ఎక్కువ ఏంటంటే మనకి చెస్ట్ అంతా హెవీగా ఉంటుంది, చెస్ట్ అంతా భారంగా ఉంటుంది, మీకు లోబీలియా ఇవ్వండి. అలా కాకుండా సెనేగా మదర్ టింజర్ ఉంటుంది. ఇది ఆయాసం, దగ్గు, రంప వీటిలో మనకి సెనేగాలో ఏంటంటే మనకు దగ్గు ఎక్కువ ఉంటుంది అనమాట. ఆయాసం కంటే విపరీతంగా దగ్గు వచ్చేస్తా ఉంటుంది. అలాంటప్పుడు మనం శనిగా మదర్ టింజర్ ఇవ్వండి. దీంతో పాటే ఇంకొక మదర్ టింజర్ కూడా వాడుతూ ఉంటారు, జస్టీషియా. ఈ జస్టీషియాలో ఏంటంటే మనకి కోల్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట, కోల్డ్ మోర్ దాని ఆస్తమా. రొంప ఎక్కువగా ఉంటుంది అనమాట. జస్టీషియాలో రొంప ఎక్కువగా ఉంటుంది. రొంప ఎక్కువగా ఉన్నప్పుడు జస్టీషియా మదర్ టింజర్ పెట్టండి. మీరు అనుకున్నారు కదా, దగ్గు ఒకటి, రొంప ఒకటి, ఆయాసం ఒకటి. ఈ మూడింట్లో ఆయాసం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మూడింట్లో బ్లాటా పెడతారు. దగ్గు ఎక్కువగా ఉన్నట్లయితే శనిగా పెడతారు. అలా కాకుండా జస్టీషియా అనుభూతులకు ఏం పెడతారంటే మీరు కోల్డ్ ఎక్కువ ఉండాలన్నమాట, రొంప ఎక్కువ, ముక్క అలా కారిపోతూ ఉంటుంది, అప్పుడు జస్టీషియా పెట్టండి. జస్టీషియా పెట్టచ్చు, ఆస్మా మనకి బోర్డు ఉన్నాయి, మదర్ టింజర్లు. ఇవన్నీ మనకి మదర్ టింజర్ అనే చాప్టర్ చెప్పుకున్నప్పుడు వాటి గురించి అన్ని చెప్పుకుందాం. ప్రస్తుతం మాత్రం ఇవి సరిపోతాయి అనమాట. యాస్పిడోస్పెర్మా ఉంటుంది. యాస్పిడోస్పెర్మా అనేది మనం కరోనా టైంలో చాలా మంది విపరీతంగా వాడారు. ఇందులో ఏంటంటే మెయిన్ గ్రాస్పింగ్ బ్రెత్ ఉంటుంది, అంటే కార్బోవేజ్ వాళ్ళగా
గాలి కోసం తాపత్రయం ఉంటుంది, అంతే కదా మరి. కరోనాలో చాలా మంది చచ్చిపోయే స్టేజ్ వచ్చినప్పుడు విపరీతంగా గాలి కోసం ఆరాటపడి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి విపరీతంగా గ్రాస్పింగ్ బ్రెత్ వచ్చి చచ్చిపోయారు. అందువల్ల ఏంటంటే మనం యాస్పిరోస్పెర్మ్ ఎప్పుడు ఇచ్చినప్పుడు కూడా మొదటించరు ఆయాసంలో ఎక్కువ గాలి కోసం తాపత్రయం, కార్బోహైడ్రేట్ కాంబినేషన్ అనమాట ఇది. అలా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు యాస్పిరోస్పెర్మ్ మొదటించరు బాగా పనికొస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే మనం ఈరోజు మనం ఈరోజు ఈ ఆస్మా అనే బ్లాటర్ టాపిక్ని గురించి ఒక సార్. నిమిషం ఒక నిమిషం ఆస్మా అనే టాపిక్ని మనం మొత్తం అన్ని మందులు కాకుండా, అంటే మ్యాక్సిమం మందులు ఇందులో సరిపోతాయి, మ్యాక్సిమం మందులు సరిపోతాయి. కానీ మనం ఏం చేసామంటే మనం ఎక్కువగా ఇండికేట్ అయ్యే మందులు మన ప్రాక్టీస్లో ఇవి మాత్రం చదివితే మనం ఎక్సలెంట్గా ప్రాక్టీస్ ఆయాసాలు బాగా తగ్గించవచ్చు అనే భావంతో ఏంటంటే మనం చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం ఇంకోటి కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో దగ్గులు బాగా వచ్చినప్పుడు సినమార్స్ 3x ఇది పౌడర్ కూడా మీరు ఈ ఆయాసం పేషెంట్స్లో మీరు బాగా వాడుకోవచ్చు. దగ్గు రంప ఆయాసం ఉండి విపరీతంగా దగ్గు వచ్చేసి ఇలా ఉన్నప్పుడు కూడా మీరు పౌడర్ ఫామ్లో సినమార్స్ 3x కూడా మీరు వాడుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే ట్రిచురేషన్ అని చెప్తాము. ఈ పౌడర్ సార్ ట్రిచురేషన్ చిన్నమార్స్ అండ్ చైనా హార్స్ సేమ్ సార్. చినమార్స్ 3xని వాడుకోవచ్చు. చైనమార్స్ కూడా పనిచేస్తుంది. అది మనం ఆల్రెడీ చాలాసార్లు చైనమార్స్ గురించి కూడా చెప్పుకున్నాం. అంచేతన ఏంటంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అందుకే చివరిలో ఈ డ్రగ్లన్నీ చెప్పినప్పుడు నేను ఎక్సెట్రా అని పెట్టేశాను ఇక్కడ. ఈ డ్రగ్లన్నీ చెప్పినప్పుడు ఒక లిస్ట్ సార్ మేడం గారు అడిగేది చిన్న మార్సు చైనా హార్స్ ఒకటేనా అని అడుగుతున్నారు. రెండు చైనా మార్స్ అంటే ఇంచుమించు చిన్న మార్స్ సేమ్ సార్. అది నేను అనుకుంటామమ్మా, ఒక్కసారి నేను చూసి చెప్తాను. నాకు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కొద్దిగా. చిన్న మార్స్ ఒకటి, తర్వాత సల్ఫ్ ఒకటి సార్. చైనం సల్ఫ్ ఉంటుంది. చైనం సల్ఫ్ ఏంటంటే మనం ఎలా వాడతాం అంటే అంటే నేను ఏం చేస్తానంటే మీకు కన్ఫ్యూజన్ కాకుండా కొన్ని కొన్ని పక్కన తీసేస్తాను, అది అవసరం లేదనుకుంటే. ఎందుకంటే హోమియోపతి ఎక్కువ ఏంటంటే ఎక్కువ వాటి గురించి బాగా తెలిసేసుకుంటే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. మనకి ఏంటంటే ఒక డ్రగ్ని ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు మనం ఈజీగా సెలెక్ట్ చేసి ఇన్ టైంలో ఎక్కువ శ్రమ పడకుండా చాలా మనం తక్కువ మానసిక శ్రమతో మనం వేసేటట్టే నా ప్లాన్ ఎప్పుడూ ఉంటుంది అనమాట. అందువల్ల చైనన్ సల్ఫ్ అనేది మీకు అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. చైనా మార్స్కి చైనన్ సల్ఫ్కి తేడా ఏంటంటే చైనన్ ఆర్స్లో ఎక్కువ కఫం వచ్చేస్తూ ఉంటుంది, చైనన్ సల్ఫ్లో కఫం తక్కువగా ఉంటుంది. అది రెండే గుర్తుపెట్టుకోండి. ఎక్కువ చైనా మార్స్లో ట్యూబర్క్యులరైజం తాలూకు లక్షణాలు అన్నీ ఉంటాయి కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇది కూడా పౌడరే, కానీ మార్స్ పని చేసినట్టు చైనన్ సల్ఫ్ అంత అద్భుతంగా పనిచేయదు. అందరికీ బ్లాటా ఓరియంటేసిస్ అది బ్లాటా ఓరియంటాలిస్ బ్లాటా అమెరికానా అని 2 మందులు ఉంటాయి. అమెరికా అంటే ఈ బొద్దింకని తయారు చేస్తారు కాబట్టి బ్లాటా అమెరికాన్ అంటే అమెరికన్ బొద్దింక అనమాట. బ్లాటా ఓరియంటాలిస్ అంటే ఇండియన్ బొద్దింక. బ్లాటా సాధారణంగా బ్లాటా క్యూ అంటే సరిపోతుంది మనకి. బ్లాటా క్యూ అవైలబిలిటీ ఉంటుంది, బ్లాటా అమెరికాన్ ఎక్కువ ఉండదు మనకి. ఓకే. స్లీప్ ఎప్నియా గురించి చెప్పారు కదా ఇందాక, లెక్సిస్ 30 నుంచి వాడమన్నారు. చెప్పండి సార్, ఒక్కొక్కరు చెప్పండి. ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. రాధాకృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను, రాధాకృష్ణమూర్తిని బాపట్ల మాట్లాడుతున్నాను. రాధాకృష్ణమూర్తి గారు చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. ఇప్పుడు ఒక పేషెంట్ వాళ్ళ ఇంట్లో పావురాలు ఉంటుంటే వాటికి గింజలు వేసి 1 సంవత్సరం పెంచేసరికి ఆ రెట్లన్ల వలన ఆస్మా అటాక్ అయిందండి. ఓకే ఓకే. దాంట్లో మనం బ్యాసిలినం వాడొచ్చా అండి? అంటే మనకి సిమ్టమ్స్ కావాలి సార్. అదే సిమ్టమ్స్ ఇదే విధంగా ఉంది, ఎక్కువగా వీజింగ్ రావటం, సన్నబడిపోతాం, దగ్గు, కాన్స్టిట్యూషన్ అట్లా ఉంది. అటువంటప్పుడు అది ఎలర్జిక్ గా భావించి వాడొచ్చా అండి? వాడచ్చు, బ్యాసిలిన్ వేస్తే పనిచేస్తుంది. తర్వాత దానికి ఏంటంటే మొదటి నుంచి 2 పోతాస్ అనమాట. పోతాస్ మొదటి నుంచి 2 ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. పోతాస్ ఈ డస్ట్ వల్ల ఇలాగ ఈ పక్షేకలు వీటి వల్ల ఇలాంటివి వస్తే మనకి పోతాస్ మొదటి నుంచి బాగా పనిచేస్తుంది. పోతాస్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు చెప్పండి, మీ పేరు మీ ఊరు. నా పేరు నారాయణ అండి, రాజమండ్రి నుంచి. సార్ చెప్పండి సార్. స్లీప్ ఎప్నియా గురించి ఇందాక మాట్లాడినప్పుడు లెక్సిస్ 30 నుంచి స్టార్ట్ చేయాలన్నారు కదా, అది అంటే రిపిటేషన్ లెక్సిస్ 30 ఓ సింగిల్ డోస్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అనిపిస్తుంటే ఇంకో డోస్ ఇవ్వండి సార్. మనం స్టార్ట్ చేయడానికి ఏం అక్కర్లేదు. లెక్సిస్ ఇండికేట్ అయితే చాలా తక్కువ డోసులతోనే మీకు ఆ కంప్లైంట్ తగ్గిపోతుంది సార్.
లెక్సిస్ వచ్చేసి ఓకే హోమ్ రెమెడీ అనమాట, అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సాధారణంగా లెక్సిస్ తో తగ్గిన కేసులో ఒక డోస్ తో తగ్గిపోతుంది. మీరు జాగ్రత్త మెయింటైన్ చేస్తే లెక్సిస్ 30తో తగ్గలేదు అనుకోండి, ఇంకా వస్తుంది, కంటిన్యూ అయిపోతుంది, డోసులు ఎక్కువ పడవలసి వస్తుంది. అంచేత మీరు ఏం చేస్తారు, 200కి వెళ్ళిపోండి. 200 సింగిల్ ఓకే డోస్ ఇవ్వండి, దాంతో ఇంకా ఎనఫ్ అంతే. సార్ నమస్తే. ఓకే నేను శ్రీనివాసరావు, నేను మైసూరు నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. మా అబ్బాయికి ఈ గ్యాస్ట్రిక్ ఉంది, తర్వాత అప్పుడప్పుడు వీజింగ్ వస్తుంది. ఆయాసంతో వచ్చినప్పుడు పాటు వీజింగ్ ఆకలి వస్తుందా ఉందంటే ఏమి తినడు, ఏమండి? వీజింగ్ వస్తున్నా సార్. అవునా సార్. ఆస్తమా తర్వాత ఒక ఎన్నాళ్ళ నుంచి ఉంది ఆయనకి? ఎంత వయసు ఎంత? ఇప్పుడు 32, 33 సార్. ఆయాసం ఎన్నాళ్ళ నుంచి ఉంది? 7 years నుంచి ఉంది సార్ మనకి. ఓకే ఓకే. ఇంతకు ముందు అది ఏమి నోటికి బ్లో చేసుకున్నాడు, ఇప్పుడు ఆపేశాడు. ఇప్పుడు అది ఏమని తెలియట్లా మనకి. ఒకసారి వాంతి అయిపోతుంది, నైట్ తిన్నదంతా వచ్చేస్తుంది వాంతి. అసలు ఆయాసం తినడానికే వచ్చినప్పుడు కష్టపడ. ఆకలి ఎలా ఉంటుంది? ఆయాసం వచ్చినప్పుడు ఆకలి ఉంటుందా? ఆకలి ఉండదు మాస్టర్, ఆకలి ఉండదు. ఉప్పు ఎక్కువ తింటాడు, కారం ఎక్కువ తింటాడు వాడు. ఓకే 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 అలా ఉప్పు తింటాడు, ఉప్పు తగ్గించమంటే తగ్గించడు. ఓకే. కోపం ఎక్కువ. బహుశా కాన్స్టిట్యూషనల్ గా నాటుమూర్ అయ్యి ఉండొచ్చు. కానీ మీరు ఏం చేస్తారంటే కూల్చుకుని 200 వేయండి. కొలుచుకోం. సరే కూల్చుకుని వేసిన తర్వాత ఓ డోస్ వేయండి. తర్వాత ఎప్పుడైనా అవసరమైతే మధ్య మధ్యలో డోస్ రిపీట్ చేస్తూ ఉండండి, దాంతో తగ్గిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు కాన్స్టిట్యూషనల్ గా నాటుమూర్ సిమ్టమ్స్ ఉన్నట్లయితే నాటుమూర్ వేయండి. సార్ నమస్తే సార్. సార్ హలో, మీ పేరు చెప్పండి సార్. సార్ నా పేరు ఆంజనేయులు సార్, ఒంగోలు నుంచి సార్. ఇంకోలు ఆంజనేయులు గారు చెప్పండి. సార్ ఒక కేసులో 35 years అతనికి కోల్డ్ వెదర్ తగలంగానే ముక్కులు బ్లాక్ అయిపోయి రైట్ చెస్ట్ పెయిన్ వచ్చి ఆ రైట్ సైడ్ నుదురు దగ్గర సైడ్ కొంచెం వాపు వస్తా ఉంది సార్. నేను యాక్సిడెంట్ ఆల్బమ్ 200 ఒకసారి వేసాను సార్, తగ్గింది. తర్వాత ఒకసారి పల్స్టెల్ అట్రాక్ట్ అయితే పల్స్టెల్ కూడా 30 వేసాను సార్, తగ్గిపోయింది. మళ్ళీ ఈ సీజన్ లో కూడా వచ్చింది సార్. అది ఎట్లా సార్, ఏమేసి కోల్డ్ పడదా ఆయనకి? చల్లదనం తగిలితే 2 ముక్కులు బ్లాక్ అయిపోతున్నాయి సార్. ఓకే ఓకే. ఆయాసం అయితే లేదు, దగ్గు లేదు సార్. అప్పుడప్పుడు జలుబు చేస్తుంది, కొంచెం ప్రౌజీగా ఉంటది అంటాడు సార్. ఓకే ఓకే. ముక్కులు దెబ్బడేసేస్తా ఉంటాయా? ముక్కులు 2 దెబ్బడేసేస్తాయి సార్. రైట్ సైడ్ నాసులు ఎక్కువ దెబ్బడగా ఉంటుంది సార్, ఉరుపు వస్తుంది అంటాడు సార్. ఓకే. అంటే అతనికి ఏమైందంటే లోపల ముక్కులు ఎడినాయిడ్స్ ఏవో ఉండుంటాయి సార్. అలాంటి కేసెస్ లో ఏం చేయొచ్చు అంటే మీరు బెస్ట్ ఏంటంటే మీకు మనం చెప్తాం కదా, ఎడినాయిడ్స్ అనమాట. ఎడినాయిడ్స్ అంటే ముక్కులో కాయిల్లా ఉంటాయి అనమాట. అలాంటి వాటిలో మనకి నోస్ బ్లాక్ ఉండి, ఏమండి, కోల్డ్ అగ్రవేషన్ ఉంటే స్టెక్టా పల్మరియా 30 వేయండి. స్టెక్టా 30 స్టెక్టాపుల్ 30 వేసి తర్వాత మదర్ టింజర్ ఏం చేస్తారంటే ఎగ్రాఫిస్ మదర్ టింజర్. ఈ ఎగ్రాఫిస్ మదర్ టింజర్ ఈ ముక్కులో ఉన్నటువంటి కాయలు కానీ, గొంతులో ఉన్న కాయలు కానీ, ఎడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ బాగా కరిగిస్తే కొద్దిగా ఆ కంప్లైంట్ తగ్గించేస్తాను అనమాట. ఎగ్రాఫిస్ మదర్ టింజర్ రెగ్యులర్ గా వాడించుకుంటూ స్టెక్టా పల్మరియా 30 వేయండి. ఓకే సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్కారం సార్, ఉంటాను సార్. సార్ ఇప్పుడు ఖాళీ సల్ఫ్ గురించి చెప్పారు కదా, కంటిన్యూ చేయకండి అన్నారు. తర్వాత ఇంకో విషయం వచ్చి సిలికా చెప్పారు, హైపార్ సల్ఫ్ చెప్పలేదు. హెపార్ సల్ఫ్ కూడా ఇండికేట్ అవుతుంది, కానీ మనం బాగా ప్రామినెంట్ గా బాగా ఎక్కువ ఇండికేటెడ్ డ్రగ్ చెప్పుకున్నాం. క్యాలీ సల్ఫ్, సైలీషియా అనేది బాగా డీప్ యాక్టింగ్ రెమెడీస్. ఇవి ఆయాసాల్లో ఇంకా మిగతా మందులు మనకి కోఆర్డినేషన్ ఉన్నాయి కాబట్టి వాటిలో అవి వేయండి, ఇవి ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే మీకు ఇప్పుడు సైలీషియా ఉందనుకోండి, సైలీషియా అనేది మీరు వేసేటప్పుడు చాలా ఎంక్వైరీ చేసుకోవాలి. లోపల ఏమైనా ఫారెన్ బాడీస్ ఉన్నాయా, స్టంట్లు ఉన్నాయా, పేస్ మేకర్ ఉందా, కంట్లో ఏమన్నా ఇవి లెన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదన్నా మనకి ఇంకా ఇతర ఏమన్నా కాళ్ళ అట్లు ఏమైనా రాడ్స్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. కాబట్టి మనకి సింపుల్ గా ఉన్న చోటే మనం మిగతా మందులు చూడాలి తప్ప సైలీషియా లాంటి మందులు చాలా ఎంక్వైరీ చేసి వేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ నమస్కారం సార్ చెప్పండి సార్. ఇప్పుడు అరికాళ్ళలోను అరిచేతుల్లోను బాగా చెమట్లు పట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనం సైలీషియా ఇవ్వచ్చా సార్? ఇవ్వకూడదు. అవి కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ కాబట్టి అది చాలా కాలం సఫర్ అవుతారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఇలాంటి మనకి ఇంపార్టెన్స్ ఎమర్జెన్సీ కాని రోగాలని పక్కన పెట్టడమే బెస్ట్.
ఆవిడ ఓకే సార్. డెలివరీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మీరు సైలీషియా కానీ కాల్కేరియా గార్ప్ కానీ బ్యాసిల్లం కానీ లేకపోతే కార్బోవేజ్ కానీ లేకపోతే మీకు నేను ఇక్కడ రాస్తున్నాను డ్రగ్ చూసుకోండి. ఎక్కువ ఇలాంటి కేసెస్లో మనం బాగా ఇండికేట్ అయ్యే మందులు ఏంటంటే పెరిస్పిరేషన్ అనమాట. సార్ పెరిస్పిరేషన్ అంటే చెమటలు బాగా పట్టేయటం. పెరిస్పిరేషన్ ఎక్సెసివ్. ముఖ్యంగా ఏంటంటే ఇందులో మనకి చూజా ఒకటి, సైలీషియా ఒకటి, కార్బోవేజ్ ఒకటి, కాల్కేరియా కార్బ్ ఒకటి, పూజా, సైలీషియా, కార్బోవేజ్, కాల్కేరియా చైనా కార్బ్. కూడా ఇంకేమన్నా చెప్పండి. సైలీషియా, జిరాసా, ఇంకేమన్నా పల్స్టిల్లా పల్సటిల్లా చైనా కూడా మాస్టర్. చైనా ఒకటి, పల్స్లా కాదు. ఇవి ముఖ్యంగా బాగా ఇండికేట్ అయ్యే రెమెడీస్ అనమాట. చూజాలు ఏమవుతుందంటే చెమటలో కాలు చెమటలు మనం పిల్లలు చూస్తూ ఉంటాం. నేను చాలా కేసులు చేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాడు బూట్లు ఇప్పుతాడు అనమాట. బూట్లు ఇప్పితే అక్కడి నుంచి స్మెల్ వస్తుంది. మొత్తం రూమ్ అంతా కమ్మేస్తుంది అనమాట. మొత్తం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఈ బాబు ఇంత వాసన భరించలేమని చెప్తా ఉంటాను. అలాంటప్పుడు టూజా 200 వేయండి. టూజా 200 వేస్తే దాంతో తగ్గిపోతుంది. ఆ స్మెల్ అది, ఆ ఫౌల్ స్మెల్ అన్ని తగ్గిపోతాం. సైలీషియాలు ఏంటంటే మీకు అరికాళ్ళు అరిచేతులు బాగా చెమటలు పట్టేసి దాంతోపాటు పిల్లడు పలస్టల తత్వంలా ఉంటాడు. అంటే ఏంటి, ఎక్కువ మొహమాటస్తుడు, అలాగే ధైర్యం ఉండడు. ఇలాగా ఈ లక్షణాలు పలస్టల తాలూకు లక్షణాలు సైలీషియాలో కూడా ఉంటాయి. అలాంటప్పుడు సైలీషియా 200 వేయండి. కార్బోవేజ్లు ఏంటంటే విపరీతమైన గాలి కావాలి, గాలి లేకపోతే ఏంటంటే విపరీతంగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కార్బోవేజ్ 200 వేయండి. అలా కాకుండా కాల్కేరియా కార్బోర్డ్కి అస్సలు చలి అనేది అస్సలు తట్టుకోలేడు అనమాట. కానీ వాడికి మిగతా బాడీ కంటే కూడా తలలోంచి చాలా చెమటలు కారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కాల్కేరియా కార్బ్ 200 వేయండి. చైనాలో ఏంటంటే మీకు నీరసం వచ్చేసి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చైనా 30 వేయండి. అవసరం బట్టి 200 కూడా వేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ది లాక్సిస్ సార్ చెమటలో. అవి కూడా అవి మెయిన్ కాదు, ఇంపార్టెంట్ కాదు. ఓకే ఓకే, ఇంకేమైనా డౌట్స్? సార్ నమస్తే డాక్టర్ మెక్సాల్ గారు. కూడా మాది నషాద్ మెక్సాల్ కూడా స్వెట్ పనిచేస్తుంది మాస్టర్. మెక్సాల్ కాదు. మెక్సాల్ స్వెట్ ఎలా ఉంటుందంటే మెక్సాల్లో చెమట పడుతుంది. మెక్సాల్ కూడా స్వెట్లో పనిచేస్తూ ఉంటుంది. వీడికి చెమట పడితే దుర్గంధమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. చాలా దుర్గంధమైన వాసన వస్తూ ఉంటుంది. వీడి రూమ్లోకి ఎంటర్ అవగానే మొత్తం రూమ్ అంతా కూడా బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మెక్సాలో నోరన్నా అంతే, నోరు విపరీతంగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. పుండు వస్తే పుండు విపరీతంగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్ ఎంత భరించడానిదిగా ఉంటుంది అంటే ఇంకొకటి ఎంటర్ అయితే అందులో ఉండలేడు అనమాట. అలాంటి కండిషన్స్లో మనకి స్వెట్టింగ్ కాదు, స్వెట్టింగ్తో పాటు ఆ స్మెల్ ఇంపార్టెంట్ అనమాట. అది మెక్సాల్లో ఉంటుంది, తూజాలో ఉంటుంది. ఓకే సార్, హెచ్ఎంపీవీ వైరస్ అని చెబుతున్నారు కదా సార్, దాని గురించి ఒక్కనా? దాని గురించి అంటే మనకి ఏంటంటే మనం ఇప్పుడు దాని గురించి ఆ, ఏదో చెప్పుకుందాం కానీ అంత పెద్ద అవసరం లేదు. అంత పెద్ద ఏమీ అంత ప్రజల్ని ఇబ్బంది పెట్టేటంత ఏం లేదు. ఇప్పటి నుంచో ఉందంటున్నారు కదా వైరస్. అందులో ఏంటంటే రొంప దగ్గుని, అంతకంటే ఏమో రొంప దగ్గు, ఆయాసం. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. ఆ వైరస్ పేరేంటి? హెచ్ఎంపీవీ వైరస్ అంటున్నారు సార్. హ్యూమన్ మెటా న్యూమో వైరస్ సార్. హ్యూమన్ మెటా న్యూమో వైరస్. హ్యూమన్ మెటా న్యూమో వైరస్. కాబట్టి దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ఫస్ట్లో చాప్టర్ మనకి కోల్డ్ గురించి చెప్పాను నేను, డస్ట్ ఎలర్జీ గురించి చెప్పాను. అది ఒకసారి చూడండి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఆర్సెనికం ఆల్బమ్, ఆర్సాల్బ్, ఎకోనైట్, ఆర్సాల్బ్, ఎకోనైట్, బెరడోనా, ఆర్సాల్బ్, ఎకోనైట్, బెరడోనా. నెక్స్ట్ ఇన్ఫ్లుయెంజా ఉంటుందా సార్? అవి అందులోకి వెళ్ళద్దు, మీరు ఈ సీజన్లో ఏవైతే మనకి డ్రగ్స్ ఇండికేట్ అవుతున్నాయో అవే డ్రగ్స్ దాంట్లో కూడా ఇండికేట్ అవుతాయి. ఈ సీజన్లో ముఖ్యంగా నేను ఏం చేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో పూర్వం చైనామార్స్ బాగా ఇండికేట్ అయింది. ఈసారి ఎందుకో చైనామార్స్ చేస్తే గమ్మున తగ్గలేదు. అంచేత 2-3 కేసులు చూసిన తర్వాత నేను ఏం చేశానంటే తోడతానే రొంప దగ్గు జ్వరంతో వచ్చిన వాళ్ళకి ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ఇస్తే తగ్గిపోయిందండి. తర్వాత ఆర్సెనిక్ ఆల్బమ్ 200 కూడా లక్ష్య పెట్టకపోతే నెక్స్ట్ ఏం చేశానంటే వనం ఇచ్చాను. వనము 1-2 డోసులు వేసేసాను. 1-2 రోజుల్లో 2-3 డోసులు వేసేవాడిని. వేస్తే అంటే తగ్గిపోయింది అంతే. ఇంకా మళ్ళీ సింప్టమ్స్ కనపడలేదు. ఒక వారం రోజులు బట్టి జ్వరం ఉన్న వాళ్ళకి కూడా ఇది వేస్తే మనం ఆర్సెనిక్ ఆల్బమ్ వేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మీకు ఆర్సెనిక్ ఆల్బమ్ తాలూకు లక్షణాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట.
రెండోది ఏంటంటే ఎకోనైట్ మీకు తెలిసిందే, తీవ్రమైనటువంటి జ్వరం, దగ్గు, రొంప, ఆయాసం, దాంతోపాటు ఏంటంటే మనకి తీవ్రమైనటువంటి దగ్గు, రొంప, భయం. అవి చాలా ఫియర్, భయము, తర్వాత చాలా యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, ఈ ఫియర్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆలాపే సడన్ వచ్చింది కాబట్టి ఏమండి అప్పుడు ఏం చేస్తారంటే ఎకోనైట్ 30 వేయండి. ఒకవేళ అప్పుడు 30 వేసిన తర్వాత మీకు మార్పు లేకపోతే 200 వేసుకోవచ్చు, అక్కడితో సరి. ఇకపోతే నేను చెప్తున్నాను చాలా సందర్భాల్లో ఈ సీజన్లో అందరికీ కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, మొత్తం అందరికీ. థ్రోట్ నేను మొన్న ఒక కేసులో ఒక ఆయన నా ఫోన్ చేసి, అయ్యా నేను దూరం నుంచి వస్తున్నాను, నేను క్యాంప్ వెళ్ళాను, నాకు తీవ్రమైనటువంటి గొంతు నొప్పి వచ్చేసింది, తర్వాత దాంతోపాటు నా మాట వాయిస్ కూడా ఆలపిస్తాడని వచ్చేసింది, నాకు మింగుతుంటే కష్టంగా ఉంది, జ్వరం కూడా వచ్చేద్దని అనుమానంగా ఉంది, అంచేది మీ దగ్గరికి ఎవరన్నా పంపిస్తానో మంది ఎవరా అంటే అని చెప్పారు. నేను అతనికి బెలడానో 200 ఇచ్చాను. బెలడానో 200 రాత్రి వేసుకుంటే పొద్దురికల్లా నార్మల్. అందువల్ల ఈ సీజన్లో మనకి ఏంటంటే బెలడానా వేసుకున్నట్లయితే ఈ గొంతు నొప్పితో వచ్చినటువంటి రొంప, దగ్గు, జ్వరాల్లో ఒక డోసుతోనే మీరు స్టార్టింగ్ చేసేస్తే వెంటనే తగ్గిపోతుంది. కాబట్టి ఆర్సెనిక్ ఆల్బమ్ ఏంటంటే కొంచెం లాంగ్ స్టాండింగ్ అయిన తర్వాత దాంతోపాటు జ్వరం తగ్గకపోతే మీరు రొంప, దగ్గు ఇలాంటివి ఉన్నట్లయితే ఆర్సెనిక్ ఆల్బమ్ వేయండి. ఎకోనైట్ కొద్దిగా రేర్గా పడుతూ ఉంటుంది, అంచేది ఎకోనైట్ని తీసేస్తున్నాను. అంచేది మ్యాక్సిమం ఆర్సెనిక్ ఆల్బమ్, బెలడానా, ఎందుకంటే పెద్ద ఏమని చెప్పండి దీంట్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ది సార్ ఒక చివరిగా ఒక చిన్న ఇది సార్ ఏమనుకోవద్దు సార్ మెడికల్ ఎక్కువగా ఇంచుతూ ఉంటారు కదా, దానికి ఒకసారి మెడిసిన్ చెప్పారు, అది రాసుకోలేదు సార్ నేను. ఏది మెడికల్ ఊరికే ఇంచుతూ ఉంటారు కదా, దానివల్ల పెయిన్స్ వస్తూ ఉంటాయి, జాయింట్స్. మెడికల్ ఎక్కువగా ఇంచాలా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇలా ఇలా ఎలా అంటుంటే మేము నొప్పి తగ్గినట్టు ఉంటుంది అదా? ఏళ్ళు, చేతి వేళ్ళు పటపటా నిలుస్తూ ఉంటారు కదా, అది ఊరికే అందరూ. రూస్టాక్స్ పనిచేస్తుంది. రూస్టాక్స్, ఓకే, థ్యాంక్ యూ. అంటే మూమెంట్ డాక్టర్ గారు కదా అది. డాక్టర్ గారు లొబీలియా ఒకరు చెప్పరా? లొబీలియా మనం ఇందులో చెప్పలేదా? దీంట్లో ఉందండి లొబీలియా ఏముంది, మొదటి నుంచి చెప్పాను కదా, హెవీగా ఉన్నట్టు ఉంటుంది లొబీలియాలో, చెస్ట్ బరువుగా ఉంటుంది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెస్ట్ బరువుగా ఉన్నట్టు ఉంటుంది. ఓకే సార్, సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. చెప్పడమ్మా. హలో సార్, నమస్తే సార్. నా పేరు దాసరి రఘు సార్, బెల్లంపల్లి సార్. ఎవరండి? అయితే బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా సార్, తెలంగాణ. అయితే సార్ ఇది ఆస్తమా నాకు వస్తుంది సార్, ఇన్హేలర్ తీసుకుంటా, ఓన్లీ ఈవినింగే వస్తుంది సార్, కొంచెం లైట్ గా వీజింగ్ వస్తుంది, రాగానే ఇన్హేలర్ తీసుకుంటే తగ్గిపోతుంది. అయితే బ్లాటా వాడితే తగ్గలేదు సార్, ఆసిడోపర్మా కూడా వాడినా కూడా తగ్గలేదు. అయితే ఏది వేసుకుంటే సార్ లైట్ గానే వస్తుంది వీజింగ్. మదర్ టించర్లు వాడితే ఎలా తగ్గుతుంది? ఇప్పుడు మనకి అది మందు వేసుకోవాలి, మదర్ టించర్ అనేది ఊరికే దానికి సప్లిమెంటరీ అంతే. ఓకే సార్, ఏం వేసుకోమంటారు సార్? మాకు ఏం వేసంటే మీరు మీ లక్షణాలన్నీ కావాలి కదా, మనం ఒక సింగిల్ సింటమ్స్ మనం చెప్పలేం. ఓకే, ఓన్లీ ఈవినింగే వస్తాయి సార్, ఇంకా వేరే అవును, ఈవినింగ్ బాగా సర్ది ఉండేది సార్. ఈవినింగ్ అనేది ఒక మొడాలిటీ అంతే. ఇంతకు ముందు చాలా తుమ్ములు వచ్చి తగ్గిపోయింది సార్. ఇప్పుడు తుమ్ములు ఏం లేవు, చలికిపోయినా ఏం కాదు, ఎండలున్నా ఏం కాదు. కాకపోతే ఈ ఓన్లీ ఈవినింగ్ అయినప్పుడు మాత్రమే లైట్ గా వస్తుంది, ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఉంటుంది. మీరు ఎలా ఉంటారు? ఇన్హేలర్ తీసుకున్నామంటే బక్కగా ఉంటాను సార్. బరువు బాగానే ఉంటుందా? 54 ఏజ్ నాది. 60 కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా పూర్వం? ఏం లేదు సార్, ఇది ఒకటే ఆస్తమా ఒకటే సార్, అంటే సర్ది ఉండేది అంతే తప్ప, తర్వాత అదే మెల్లగా ఏం లేదు సార్. ప్రజెంట్ స్కిన్ ప్రాబ్లం వచ్చింది సార్, తగ్గింది ప్రజెంట్, అట్లని సార్. మీరు పని చేయండి, సాయంకాలం అంటే ఆయాసం ఎన్ని గంటలకు వస్తుంది మీకు? సాయంత్రం 6:30, 7 ఆ టైంలో వస్తుంది సార్. ఎప్పుడు దాకా ఉంటుంది అది? ఏం లేదు, ఒక 1 అవర్ లోపల అది తీసుకున్నానంటే అది తీసుకోకపోతే ఇక పెరుగుతూ ఉంటది, అది మెల్ల పెరిగినట్టు అవుతుంది. స్టార్టింగ్ మాత్రం 6:30 టైంకి వస్తుంది కాబట్టి మీరు లైకోపోడియం వేసుకోండి, లైకోపోడియం 200 వేసుకోండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. బీచ్ ఖాళీ కార్బ్ తేడా సార్, ఖాళీ బీచ్ ఖాళీ కార్బ్. ఖాళీ బైక్ లో ఏమవుతుందంటే అది స్పెషల్ గా ఖాళీ బైక్ అనేది మెయిన్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ మీద బాగా పనిచేస్తూ ఉంటది, దగ్గు రంపల్లో బాగా పనిచేస్తుంది. ఖాళీ బైక్ లో ఏంటంటే మీకు ముక్కు దిబ్బడు ఉంటుంది, సైనసైటిస్ లో పనిచేస్తుంది,
తలనొప్పుల్లో పనిచేస్తుంది. కఫం పనిచేస్తుంది. ఆ కఫం అది కూడా బాగా జిగురుగా పడతా ఉంటుంది. అది అదే కఫం బాగా జిగురుగా ఉంటుంది. ఆ ఒక్క లక్షణం చాలు. ఆ ఒక్క లక్షణాన్ని బట్టి మీరు మందు చేస్తే చాలా అద్భుతంగా తగ్గుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. కార్బ్ బదులుగా బీచ్ ఇవ్వచ్చు. కార్బు సంబంధం లేదు. కార్బు వేరే, కార్బ్ కార్బు బదులు కాదు. ఖాళీ బైక్కి ఖాళీ బైకే ఇవ్వాలంతే. అదే అది ఓకే సార్, మంచిది. థ్యాంక్ యూ. చిన్న ఇష్యూ సార్, నాకు ఆల్మోస్ట్ 3 weeks నుంచి సైనసైటిస్ ప్రాబ్లం వచ్చి కొంచెం తగ్గింది, కానీ రైట్ ఐ మాత్రం బాగా మంట, నొప్పి అట్లా రకరకాలుగా ఉంటుంది సార్. ఈ సైనసైటిస్ తగ్గింది, కానీ ఈ కుడి కంట్లో నొప్పి మాత్రం తగ్గట్లేదు. మంట, నొప్పి అలాగే ఉంది. ఏమేశారు మందులు? ఒకసారి లైకోపోడియం 30 వేసానండి, దాని ముందు యాంటీమిటార్ 30 వేసాను. కానీ ఇంకా ఫ్లమ్ అయితే వస్తుంది. ఎన్ఎస్ కూడా వేసాను 6x. మామూలుగా వెళ్తురా చూస్తే తలనొప్పిగా ఉంటుందా? అంత లేదండి, కానీ అరికాళ్ళు చల్లగా ఉంటాయండి. అరికాళ్ళు చల్లగా ఉన్నాయి బాగా. కొంచెం బ్రెత్ కూడా షాలో బ్రెత్. ఫస్ట్ రొంప దగ్గుతో స్టార్ట్ అయిందా? ఫస్ట్ కొంచెం రైట్ అయితే కొంచెం స్టార్ట్ అయిందండి, కానీ తెలియదు. తర్వాత నాకు ఫ్లమ్ బాగా డెవలప్ అయింది. అది ఎల్లో, తర్వాత కొంచెం గ్రీన్ గా కూడా వచ్చింది. ఇప్పుడు అది తగ్గింది. యాక్చువల్లీ ఫ్లమ్ ఉంది, కానీ అమౌంట్ చాలా తగ్గిపోయింది. కానీ కంటెంట్ మాత్రం కంటిన్యూ అవుతుంది, అలాగే కంటిన్యూ అవుతుంది. బ్రెయినట్ 200 వేసుకోండి సార్. బ్రెయినట్ 200. దాంతో 1-2 డోసులు పడిన తర్వాత ఒక 4-5 రోజుల గ్యాప్ లో మళ్ళీ ఇంకా ఉంటే ఇంకో డోస్ వేయండి. తర్వాత ఇంకా అనిపిస్తే మీరు 1 more డోస్ వేసుకోండి, తగ్గిపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.